పరాభవనామ సంవత్సరం మేషరాశి ఫలితాలు ఎలా ఉన్నాయంటే అశ్విని భరణి కృత్తిక మొదటి పాదానికి జన్మించిన మీరు మేషరాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ పరాభవనామ సంవత్సరం మేషరాశి వారికి పరీక్షలతో కూడినటువంటి పురోగతి కూడా ఉంటుంది. ఎందుకంటే ఏళ్ళనాడు శని నడుస్తుంది, ప్రారంభ దశ. ఒక్క శని మాత్రమే బాగాలేదు, మిగతా గ్రహాలన్నీ బాగానే ఉన్నాయి కదా. ధైర్యం క్రమశిక్షణ ఉంటే ఈ సంవత్సరం మంచి మార్పులు తీసుకొస్తారు. ఈ గ్రహ గోచార స్థితి ఈ సంవత్సరంలో మొత్తం శని మీ మీనరాశిలో 12వ స్థానంలో సంచరిస్తున్నాడు. ఇది ఏళ్ళనాటి శని యొక్క ప్రారంభ దశ అని చెప్పచ్చు. అనవసర ఖర్చులు పెరుగుతాయి, దీనివల్ల విదేశీయ సంబంధాలు పెరుగుతాయి, మానసిక ఆలోచనలు ఎక్కువ అవుతాయి, ఆధ్యాత్మిక వైపు మొగ్గు చూసే అవకాశాలు ఉన్నాయి. ఈ సంవత్సరం ప్రారంభంలో గురుడు 3వ ఇంట ఉంటాడు. జూన్ 2, 2026 గురు 4వ ఇంటికి కర్కాటంలోకి ప్రవేశిస్తున్నారు. అక్టోబర్ 31, 2026 గురు 5వ ఇంటికి సింహంలోనూ, జనవరి 25, 2027 ప్రగతిలో తిరిగి మళ్ళీ 4వ ఇంటికి వస్తున్నారు. ప్రభావం విద్య మరియు జ్ఞానాభివృద్ధి ఉంటుంది. గృహంలో సౌకర్యం పెరుగుతుంది. పిల్లల విషయంలో వివాహాది శుభకార్యాలు ఉపనయనాదులు చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ సంవత్సరం రాహు కేతు ఎలా ఉన్నారంటే సంవత్సర ప్రారంభంలో రాహు 11వ ఇంట్లో, కేతు 5వ ఇంట్లో ఉన్నారు. డిసెంబర్ 6, 2026 రాహు 10వ ఇంట మకరంలోను, కేతు 4వ ఇంట కర్కాటంలోనూ ఉంటారు. దీనివల్ల ఏమవుతుంది? ఉద్యోగంలో మార్పులు, కొత్త అవకాశాలు, కొంత మానసిక ఒత్తిడి ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇంకా కుజగ్రహం మే 11, జూన్ 20, 2026 వరకు కుజుడు జన్మరాశిలో ఉంటారు. ధైర్యం పెరుగుతుంది, నిర్ణయాలు త్వరగా తీసుకుంటారు, కోపం నియంత్రించబడతారు. ఇంకా ఆదాయపరంగా కూడా క్రమం పెరుగుతుంది, చాలా అద్భుతంగా కొత్త సంపాదన మార్గాలు కనిపిస్తాయి. ఖర్చులు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇంకా ఉద్యోగ విషయంలో కొత్త బాధ్యతలు పెరిగే అవకాశాలు చాలా బాగున్నాయి. పై అధికారుల్లో ప్రెజర్స్ ఉంటాయి. ఎక్కడెక్కడి నుంచో మీరు ఎదురు చూస్తారా ప్రమోషన్స్ లేదా ఇంక్రిమెంట్స్, అవన్నీ కూడా ఏప్రిల్ తర్వాత కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొంత ఒత్తిడి ఉంటుంది, ప్రభుత్వ ప్రైవేట్ రంగంలోనూ ఒత్తిడి ఉంటుంది. అసాంఘికమైనటువంటి కార్యక్రమాలకి ఉద్యోగస్తులు అస్సలు వెళ్ళకండి, జాగ్రత్త. ప్రభుత్వ ఉద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నం చేసి ఎగ్జామ్ రాసిన వాళ్ళకందరికీ కూడా సివిల్స్ కానీ గ్రూప్స్లో కానీ ఎగ్జామ్ రాసిన వాళ్ళకి ఇది ఒక మంచి సమయం. డిఫెన్స్, పోలీస్, గవర్నమెంట్ సెక్టార్లో ఉన్నటువంటి వాళ్ళకందరికీ కూడాను అన్ని సెక్టార్ల వాళ్ళకి కూడా మిశ్రమమైనటువంటి ఫలితాలు కనబడుతున్నాయి. ఇంకా వివాహాది శుభ కార్యక్రమాలకు వచ్చేటప్పటికీ ఎన్నో రోజులుగా ఆటంకమయ్యేదంతా కూడాను ఈ ఉగాది తర్వాత మంచి మంచి సంబంధాలు, రాముని కళ్యాణం అయిన తర్వాత మీకు మంచి మంచి అవకాశాలు, స్త్రీ పురుషులు ఇరువురికి కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. సంతాన యోగ్యం కూడా మీకు కలిగే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ పెద్దల సహకారంతో కలుస్తుంది. ఈ ప్రేమ వ్యవహారంలో ఉన్నవాళ్ళు కాస్త పెద్దలతో ఒప్పించి చేసుకోండి, లేదా ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. ఇంకా ఆరోగ్యానికి వచ్చేటప్పటికీ నిద్ర సమస్యలు, బీపీ లాంటిది కొంచెం వచ్చే అవకాశాలు ఉన్నాయి. మానసిక స్ట్రెస్, ధ్యానం ఇవన్నీ కూడా చేస్తే మంచిది. భయపెట్టడానికి కాదు, ఒక శస్త్రచికిత్స మాత్రం అవకాశం ఉంది. అది అవ్వకుండా ఉండాలంటే డాక్టర్ని సంప్రదించండి, మీ ఆరోగ్యాన్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి. ఇంకా ప్రయాణాల విషయంలో విదేశీయ ప్రయాణం కోసం, విదేశీయ చదువు ఉద్యోగం కోసం ఉన్న వాళ్ళు కాస్త మిశ్రమ వాతావరణం కనబడుతుంది జూలై వరకు. ఎందుకంటే దేశమంతా కూడా ప్రపంచమంతా కూడా యుద్ధ వాతావరణంలో ఉంది కాబట్టి ఇవన్నీ సెట్ అవ్వడానికి జూన్ జూలై అవుతుంది. జూలై తర్వాత మీకు విదేశీయ ప్రయాణం, ఉద్యోగాల అవకాశాలు ఉన్నాయి. చాలామందికి లే ఆఫ్ అయిపోయిందండి, మేమేం చేయాలి అంటే ఒక పక్క ఏళ్ళనాడు శని నడుస్తుంది, ఒక పక్క ప్రపంచ ఆర్థిక మాంద్యంలో పడింది. కాబట్టి ఇవన్నింటినీ దృష్టిలో పెట్టుకొని కాస్త ఉండండి. జూలై తర్వాత అన్నీ సర్దుకుంటుంది. భారతదేశంలో ఉన్నవాళ్ళు మీరందరూ కూడా సురక్షితంగా ఉంటారు. విదేశాల్లో ఉన్నవాళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండండి, అంతే. అదొకటి మాత్రం చూసుకోవాలి. ఇక వ్యాపారస్తులుగా ఉన్న వాళ్ళు చూస్తారా, వ్యాపారస్తులు ఇండస్ట్రీస్ అంతా కూడా పెడుతున్న వాళ్ళకి ఈ సంవత్సరం అద్భుతమైనటువంటి కాలఘట్టం అని చెప్పచ్చు. చాలా అద్భుతంగా ఈసారి వ్యాపారం ఉండబోతుంది. ఎక్సలెంట్గా ఉంటారు. కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు శని భగవానుడు, ఎందుకంటే నాలుక మీద వచ్చి కూర్చుంటున్నాడు శని భగవానుడు. కస్టమర్స్తో మాట్లాడేటప్పుడు లేదా భాగస్వామ్యం వాళ్ళతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. భార్య భర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది. విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతారు. టూర్స్, ఆధ్యాత్మిక టూర్స్ లేదా ప్రైవేట్ టూర్స్ కూడా వెళ్ళే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఇంకా విద్యార్థులు చాలా కష్టపడి చదవాలి, కానీ మంచి ఉత్తీర్ణత పొందే అవకాశాలు బాగా ఉన్నాయి. వ్యవసాయదారులకైతే మెండైనటువంటి సంవత్సరం ఈ సంవత్సరం. చాలా అద్భుతంగా ఉంటారు వ్యవసాయదారులు.
ఇప్పుడు ఈ నక్షత్రాల వారీగా ఈ సంవత్సరము ఎలా ఉంది అని చూస్తే అశ్విని నక్షత్రం కొత్త అవకాశాలు, వ్యాపార ప్రారంభాలకి అనుకూలం, ప్రయాణాలు ఎక్కువ ఉండే అవకాశాలు ఉన్నాయి మేషరాశిలో. ఇంకా భరణి నక్షత్రం వారికి ధనలాభం, కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి, జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాల్సిన అవకాశాలు ఉన్నాయి. ఇంకా కృత్తిక మొదటి పాదంలో ఉన్న వాళ్ళకి గౌరవం పెరుగుతుంది, ఉద్యోగంలో పురోగతి, నాయకత్వం పెరుగుతుందని చెప్పచ్చు. మేషరాశి వారికి అదృష్ట సంఖ్యలు ఈ సంవత్సరం అంటే 1, 3, 9. అదృష్ట రోజులు మంగళవారం, ఆదివారం. అదృష్ట రంగులు ఎరుపు మరియు కేసరి. ఈ సంవత్సరం చేసుకోవాల్సిన పరిహారాలు ఏమైనా ఉన్నాయంటే సుబ్రహ్మణ్య స్వామి దేవాలయాన్ని సంప్రదించండి, బాగా దర్శించండి, వెళ్ళి అక్కడ కావడి ఉంటుంది, ఆ కావడి ఇవ్వండి, పాలాభిషేకం చేయండి, శివాలయాల్లో అభిషేకం చేయండి, ఎర్రని పుష్పంతో భగవంతుడికి అర్చన చేయండి, పేదవాళ్ళకి మంచినీళ్ళు, వస్త్రము అవన్నీ చేయండి, ఒక చలివేంద్రం ఏర్పాటు చేయండి. ఇంకను సకల దోషాలు తొలగడానికి మీ యొక్క ఇష్ట దైవం ఎవరైనా ఉంటారు కదా, కులదైవం ఉంటారు కదా, ఆ దేవాలయానికి వెళ్ళి మీ వయసు సంఖ్య ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి. ఇక ఓవరాల్గా ఈ సంవత్సరం 60+40 అనొచ్చు. 60% పాజిటివ్గా ఉంది, 40% మిశ్రమంగా ఉంది. దీనికోసం చిన్న చిన్న పరిహారాలు మీరు కూడా దగ్గర ఉన్నటువంటి మీ గురువులను సంప్రదించి చేసుకోండి. లేదా మా ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నారా, మా డిస్ప్లేలో కనబడుతున్నటువంటి పేరుకి, నంబర్కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు. మీ ఇప్పుడు మేము చెప్పేదంతా కూడా గోచార ఫలితం అనమాట. మీ వ్యక్తిగత జీవితానికి సంపూర్ణ జాతకాన్ని తెలుసుకోవచ్చు. పరాభవనామ సంవత్సరం వృషభ రాశి వారికి శుభాకాంక్షలు. ఫస్ట్ కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదములు, రోహిణి నక్షత్రం, మృగశిర నక్షత్రం 1, 2 పాదాలకు జన్మించిన మీరు వృషభ రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ సంవత్సరం పరాభవనామ సంవత్సరం వృషభ రాశి వారికి స్థిరత్వం, పురోగతి, కొత్త అవకాశాల సంవత్సరం. కొన్ని మార్పులు వచ్చినా చివరికి లాభం చేకూరే కాలంగా చెప్పచ్చు. స్థిరమైన అభివృద్ధి, ఆర్థిక లాభాలు, కుటుంబ సభ్యులతో కలిసి ఎన్నో విహారయాత్రలు, పండగలు, వాతావరణాలు చేసే అవకాశాలు బాగున్నాయి. గోచార ప్రకారం శని ఈ సంవత్సరం మొత్తం మీనరాశిలో 11వ స్థానంలో సంచరిస్తారు. దీనివల్ల జరిగే ఫలితాలు ఎలా ఉంటుందంటే ఆదాయ అవకాశాలు పెరుగుతాయి, ప్రభావవంతమైనటువంటి వ్యక్తులు పరిచయాలు పెరుగుతాయి, సమాజంలో గొప్పవారి యొక్క పరిచయాలు అందరూ కూడా పెరుగుతాయి, దీర్ఘకాలిక లాభాలు కూడా ఉంటాయి. ఈ సంవత్సరం గురు భగవానుడు 2వ ఇంట్లో ఉంటారు. జూన్ 2, 2026 గురువు 3వ ఇంటికి వెళ్తున్నారు. అక్టోబర్ 31, 2026 గురువు 4వ ఇంటికి వస్తున్నారు. జనవరి 25, 2027 తిరిగి 3వ ఇంటికి వస్తున్నారు. దీనివల్ల కుటుంబ అభివృద్ధి పెరుగుతుంది, ధన ప్రవాహం పెరుగుతుంది, గృహ సౌఖ్యం పెరుగుతుంది. అద్భుతమైనటువంటి అవకాశాలు ఉన్నాయి గురు భగవానుడి వల్ల. రాహు కేతువు ఈ సంవత్సరం రాహు 10వ ఇంట, కేతు 4వ ఇంట్లో ఉన్నారు సంవత్సరం మొదట్లో. తర్వాత డిసెంబర్ 6, 26 రాహు 9వ ఇంట్లో, కేతు 3వ ఇంట్లో ఉంటున్నారు. దీనివల్ల వచ్చే ఫలితాలు ఉద్యోగ మార్పులు, విదేశీ అవకాశాలు, ధైర్యం పెరుగుతుంది. ఓకే, ఈ సంవత్సరం అంతా కూడా ఈ గ్రహాల వల్ల ఏ రకమైనటువంటి ఫలితాలు పొందుతారంటే ఆర్థికంగా ఆదాయం చాలా బాగుంటుంది, మల్టిపుల్ ఇన్కమ్ సోర్స్ ఉంటుంది, భూమి, ఆస్తి ఇవన్నీ కూడా కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఉద్యోగస్తులకి పదోన్నతి వచ్చే అవకాశాలు ఉన్నాయి, లేదా ఉద్యోగమే లేని వారికి కొత్త ఉద్యోగాల అవకాశాలు బాగున్నాయి. ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి వారికి చాలా అవకాశాలు ఉన్నాయి. సర్వీస్ సెక్టార్లో ఉన్న ఉద్యోగస్తులకి చాలా అద్భుతాలు ఉన్నాయి. ప్రత్యేకించి ఆర్మీ మరియు నౌకాదళం, తర్వాత ఎయిర్ ఫోర్స్ వాళ్ళకి అందరికీ కూడా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు, అవార్డ్స్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ సంవత్సరం. వ్యాపారస్తులకి చూసి రమ్మనిన కాల్చి వచ్చినట్టుగా 3 పువ్వులు 6 కాయలుగా అద్భుతమైనటువంటి వ్యాపారాన్ని పొందే అవకాశాలు చాలా చాలా ఉన్నాయి. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ వాళ్ళకి చాలా బాగుంటుంది. ఇండస్ట్రీస్, మిషనరీస్, కొత్త మిషనరీస్ కొనే అవకాశాలు బాగా ఉన్నాయి. ఈ కామర్స్ బిజినెస్లో చాలా అద్భుతాలు పొందే అవకాశాలు ఉన్నాయి. వివాహం కాని వారికి అద్భుతమైనటువంటి వివాహం అయ్యే అవకాశాలు బాగా ఉన్నాయి. ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి సంతాన భాగ్యం కూడా కలిగే అవకాశాలు ఈ సంవత్సరం బాగున్నాయి. ఆరోగ్యం సాధారణం కంటే కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ సంవత్సరం వృషభ రాశి వారికి ఆరోగ్యం చాలా బాగుంటుంది. కాస్త షుగర్ లెవెల్ కానీ, బ్యాక్టీరియాస్ కానీ ఇవన్నీ కూడా కాస్త చెక్ చేసుకుంటే చాలా మంచిది. దీనికి ఏం చేయాలి? మీరు ఆహార నియమాలు పాటించాలి వృషభ రాశి వారు. ఇంకా ప్రయాణాలు,
వ్యాపార రీతిగా ప్రయాణాలు, విద్య రీతిగా ప్రయాణాలు, ఉద్యోగ రీతిగా ప్రయాణాలు అద్భుతం సాధిస్తారు ఈ సంవత్సరం అని కూడా చెప్పచ్చు. ఈ సంవత్సరం విద్యార్థులకి యోగకాలం. మీరు అనుకున్న యూనివర్సిటీలో సీట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి, క్యాంపస్ సెలక్షన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. వ్యవసాయదారులకైతే అద్భుతం, ఈ సంవత్సరం చాలా అద్భుతంగా ఉంటారు. జాక్పాట్ అని చెప్పచ్చు వ్యవసాయదారులకి. రానున్న రోజులు గుర్తుపెట్టుకోండి మిత్రులారా, వ్యవసాయ మిత్రులారా, అందరూ వ్యవసాయానికి రాబోతున్నారు. ఎక్కువ శాతం సిద్ధంగా ఉండండి. మంచి మంచి టెక్నాలజీతో వ్యవసాయాలు రాబోతున్నాయి. చాలా అద్భుతంగా ఉంటారు. ప్రేమికులకి అద్భుతమైనటువంటి సమయం అని కూడా చెప్పచ్చు. భార్య భర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది. అన్నదమ్ములు, అక్క చెల్లెలు, కుటుంబం అంతా కూడా చాలా ఉల్లాసంగా గడిపే సంవత్సరం అని కూడా చెప్పచ్చు. ఇంకా నక్షత్రాల వారీగా ఈ సంవత్సరం మీకు ఎలా ఉంది అంటే, కృతికా నక్షత్రం 2, 3, 4 పాదాలకి ఆర్థిక లాభాలు, కొత్త అవకాశాలు, కీర్తి ప్రతిష్టలు పెరుగుతున్నాయి. ఇంకా రోహిణీ నక్షత్రం వారికి కుటుంబ సౌఖ్యం, ధనాభివృద్ధి, గృహ మార్పులు అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇంకా మృగశిర నక్షత్రం 1, 2 పాదాలకి ప్రయాణాలు, వ్యాపార లాభాలు, కొత్త పరిచయాలు పెరుగుతున్నాయి. సమాజంలో గొప్ప వాళ్ళతో పరిచయాలు, రాజకీయ నాయకులుగా ఉన్న వాళ్ళకి కూడా చాలా యోగ కాలం అని కూడా ఈ సంవత్సరం చెప్పచ్చు. ఈ సంవత్సరం అదృష్ట సంఖ్య 2, 6, 8. అదృష్టమైనటువంటి రోజులు శుక్రవారం, బుధవారం. ఈ సంవత్సరం అదృష్ట రంగులు తెలుపు, లేత ఆకుపచ్చ రంగులు. ఈ సంవత్సరం చేయవలసినటువంటి పరిహారాలు ఏమైనా ఉన్నాయంటే, మీ కులదైవం ఇష్టదైవాన్ని ప్రార్థన చేయండి. కళవు వెంకటనాథాయ వెంకటేశ్వర స్వామి వారికి వెళ్ళి మెట్లెక్కి ఒక్కసారి దర్శనం చేసుకొని రండి. శుక్రవారం లక్ష్మీదేవికి ఎక్కువ పూజ చేయండి. కనకదార స్తోత్రాన్ని ఎక్కువ వింటూ ఉండండి. గోపూజ చేయండి. విష్ణు సహస్రనామ పారాయణాలు ఎక్కువ చేస్తూ ఉండండి. చాలా అద్భుతంగా ఉంటారు. ఇంకనూ సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను మీ ఇష్టదైవ దేవాలయంలో, కులదైవ దేవాలయంలో నువ్వుల నూనెతో ఆ సంఖ్యతో, సపోజ్ మీ వయసు 30 ఉందనుకోండి, 30 ఒత్తులు, 40 ఉందనుకోండి, 40 ఒత్తులు, అలా ఒత్తులు వేసి నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. ఇంకను మీ యొక్క సంపూర్ణ జాతకం తెలుసుకోవడానికి మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురువుల్ని సంప్రదించి మీ జాతకం తెలుసుకోండి. లేదా గురుగారు మీ ద్వారానే మేము తెలుసుకోవాలనుకుంటున్నాం, మా స్క్రీన్లో కనబడుతున్నటువంటి నెంబర్కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. కాల్ చేయకండి, మా అడ్మిన్సే మీకు రిప్లై ఇస్తారు. విజయవస్తు. శ్రీ పరాభవనామ సంవత్సరం మిథున రాశి ఫలితాలు. మిత్రులారా, మీకు శుభాకాంక్షలు. మృగశిర నక్షత్రం 3, 4 పాదములు, ఆరుద్ర నక్షత్రం మరియు పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాలకు జన్మించిన మీరు మిథున రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ సంవత్సరం మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, కొత్త అవకాశాలు, కొత్త బాధ్యతలు, కొత్త పరిచయాలు. సంవత్సరం మొట్టమొదట కొంత ఒత్తిడి కనిపించిన సంవత్సరం మధ్య నుంచి అభివృద్ధి, 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 అభివృద్ధి. గెట్ రెడీ మిథున రాశులారా, జాక్పాట్ ఆన్ ద వే. అద్భుతం. గోచార ప్రకారం శని భగవానుడు ఈ సంవత్సరం శని మీనరాశిలో 10వ స్థానంలో సంచరిస్తున్నారు. ఉద్యోగంలో బాధ్యతలు పెరుగుతాయి. కష్టపడి పని చేయాల్సిన పరిస్థితి వచ్చినా చివరికి మంచి గుర్తింపు వచ్చే తీరుతుంది. గురు భగవానుడు 1వ ఇంట ఉంటారు ప్రారంభంలో. జూన్ 2, 2026 గురువు 2వ ఇంటికి మారుతున్నారు. అక్టోబర్ 31, 26 గురువు 3వ ఇంటికి మారుతున్నారు. జనవరి 25, 2027 తిరిగి 2వ ఇంటికి వస్తున్నారు. దీనివల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, ధనలాభం పెరుగుతుంది, కుటుంబ అభివృద్ధి పెరుగుతుంది. మరి రాహుకేతు ఈ సంవత్సరంలో ప్రారంభంలో రాహు 9వ ఇంట్లో, కేతు 3వ ఇంట్లో. డిసెంబర్ 6, 2026 రాహు 8వ ఇంట, కేతు 2వ ఇంట. దీనివల్ల ప్రయాణం పెరుగుతుంది, కొంత మానసిక ఒత్తిడి వస్తుంది, ఆధ్యాత్మికమైనటువంటి యాత్రలు పెరిగే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఇంకా ఈ సంవత్సరం అంతా కూడా ఉద్యోగస్తులకి ఎలా ఉంటుంది, ప్రైవేట్ మరియు ప్రభుత్వ ఉద్యోగస్తులకి తీసుకుందాం. ముందు ప్రైవేట్ ఉద్యోగస్తులకి చాలామందికి మాకు లే ఆఫ్ అయిందండి, మాకు టెక్నికల్గా మమ్మల్ని ఉద్యోగం నుంచి తీసేశారండి, మా పరిస్థితి ఏందండి? ఇదే పెద్ద క్వశ్చన్ మార్క్ కదా. ఇది దేశంలోనూ అంతర్దేశంలో ఉన్న విదేశాల్లో ఉన్న వాళ్ళకి కూడా కలిపి చెప్తున్నాను. ఇది తప్పదు. దీనికి ఆల్టర్నేటివ్ మాత్రం ఎప్పుడు చూసుకుంటారు. అందుకే ఎప్పుడు ఒకటే ఇన్కమ్ సోర్స్ కాకుండా ఆల్టర్నేటివ్ ఇన్కమ్ సోర్స్ కూడా చూసుకోవాలి. మీతో పాటు చిరు వ్యాపారం మొదలు పెట్టండి.
ప్రైవేట్ రంగం వాళ్ళు, చిన్న చిన్న వ్యాపారాలు ఈ కామర్స్ ద్వారా చేయండి. పెట్టుబడి పెట్టి షోరూమ్లు కాదు, ఈ కామర్స్ ద్వారా చేయండి. క్లౌడ్ కిచెన్స్ చేయండి, లేదా చిన్న చిన్న వస్తువులు మార్కెట్ చేయండి. తర్వాత జూన్ తర్వాత మళ్ళీ మీ ఉద్యోగాలన్నీ పునర్వ్యవస్థీకరించబడతాయి. లేదా ఆల్రెడీ ఉద్యోగంలో ఉన్నవాళ్ళు, ప్రైవేట్ ఉద్యోగం ఉన్నవాళ్ళు మీకు లే ఆఫ్ టైం ఇచ్చినా కూడా మళ్ళీ మిమ్మల్ని పరిగణలో తీసుకునే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ఇంకా ప్రభుత్వ రంగ ఉద్యోగస్తులకు వచ్చేటప్పటికీ అద్భుతమైనటువంటి సమయం, చాలా అవకాశాలు, అవార్డ్స్, రివార్డ్స్, మీకు మంచి మంచి అవకాశాలు, ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ చాలా బాగున్నాయి. కానీ ఇవన్నీ బాగున్నప్పుడు కాస్త అసాంఘికమైనటువంటి పనులు చేయాలని అనిపిస్తుంది, అక్కడే దెబ్బ కొడుతుంది. కాబట్టి జాగ్రత్త. తర్వాత దానివల్ల మీ ఉద్యోగమే పోయే అవకాశాలు ఉంటాయి, కాబట్టి జాగ్రత్త పడండి. ఇంకా వ్యాపారస్తులకి సూపర్, మీ డెట్స్ అన్నీ తీరిపోయే అవకాశాలు ఉన్నాయి. నిల్వ ఉన్నటువంటి వస్తువులన్నీ త్వరగా అమ్ముడిపోయి కొత్త కొత్త వస్తువులతో, కొత్త కొత్త వ్యాపార మెళికలతో ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్, బ్రాంచెస్ లేకపోతే ఫ్రాంచైజో ఇలా ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. అంతర్రాష్ట్ర వ్యాపారాలు కూడా మొదలుపెట్టే అవకాశాలు బాగా ఉన్నాయి. సో ఇక్కడ వివాహం వచ్చేటప్పటికి ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి వివాహం కాని వారికి అందరికీ కూడా వివాహం అయ్యే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. వివాహం అయిన వారిలో మైత్రీయ భావం తొలగి విడిపోయి ఉన్నవాళ్ళు, విడాకులు తీసుకున్న వాళ్ళు కూడా కలిసే అవకాశాలు ఉన్నాయి. లేదా ఒకరి పట్ల ఒకరు కోపం ఉన్న వాళ్ళందరూ కూడా, విడిపోయిన వాళ్ళందరూ మళ్ళీ కలిసే అవకాశాలు ఎక్కువ శాతం ఉన్నాయి. ప్రేమానురాగం పెరుగుతుంది, బంధువుల మధ్య ఆప్యాయత పెరుగుతుంది, అన్నదమ్ముల మధ్య సఖ్యత పెరుగుతుంది. తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల కాస్త శ్రద్ధ వహించండి. పిల్లల యొక్క ఉపనయనాదులు, ఉద్యోగ లేదా విద్య, వాళ్ళ కోసం స్కూల్స్, యూనివర్సిటీస్ అంతా ట్రై చేస్తుంటారు కదా, అవన్నీ కూడా ప్రయత్నం చేయండి. ప్రత్యేకించి ఈ సంవత్సరము లైసెన్స్ రెన్యువల్స్, ఇన్సూరెన్స్ రెన్యువల్స్, వాహనం రెన్యువల్స్, ప్రాపర్టీ ట్యాక్స్ ఇలాంటివన్నీ కొంచెం గట్టిగా చూసుకోండి. ఆరోగ్యం పట్ల కాస్త నర్వస్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. న్యూరో రిలేటెడ్గా కొంచెం శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. స్ట్రెస్ ఎక్కువ వస్తుంది, కాళ్ళ మీద ప్రెషర్ వచ్చే అవకాశం ఉంటాయి. అవన్నీ కూడా మీరు ఒకసారి స్కిన్ డెర్మటాలజిస్ట్ని కూడా ఒకసారి సంప్రదించండి. ఓవరాల్ మీరు మాత్రం ఒక్కసారి ఆరోగ్యపరంగా జనరల్ చెకప్ చేసుకోక తప్పదు. ఇంకా ప్రయాణాలకి తీసుకుంటే, మీరు విదేశీయ ప్రయాణం కోసం చేస్తున్నారు, నా వీసా రిజెక్ట్ అయ్యింది, ఏం చేయాలి గురువుగారు, మీరేమో బాగుందని చెప్తున్నారు, మాకు ఇలా అయింది. ఇది ఉగాది తర్వాత వచ్చే సూచనలు చెప్తున్నాను. జూన్ తర్వాత విదేశాలకు వెళ్ళేవాళ్ళు లేదా విదేశాల్లో ఉన్నవాళ్ళు, స్టక్ అయిన వాళ్ళు చాలామందికి మంచి జరగబోతుంది. మీరే చెప్తారు, గురువుగారు మీరు చెప్పింది జరిగింది, మీరు నాకు ఫోన్ చేసి మరీ చెప్పబోతున్నారు. కాబట్టి చూడండి, ఉద్యోగాల్లో ఉన్నవాళ్ళు కానీ విదేశాల్లో ఇబ్బందిగా ఉన్నవాళ్ళు కూడా మంచి అవకాశాలు వస్తున్నాయి. ఇక వ్యవసాయదారులకు చెప్పాలా, జై జవాన్ జై కిసాన్ అన్నట్టుగా జవాన్లకి యోగమే, కిసాన్లకి యోగమే. జవాన్లు బాగా చూసుకుంటాం మనం, కిసాన్ని బాగా చూసుకుంటాం. ఇది ఒక మంచి సమయం, చాలా అద్భుతమైనటువంటి సమయం. సర్వీస్ సెక్టార్, డాక్టర్స్, అడ్వకేట్స్, తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్, తర్వాత డిఫెన్స్, వీటి అందరికీ కూడా చాలా మంచి అవకాశం. ప్రభుత్వ రంగంలో సర్వీస్ ఫైర్ డిపార్ట్మెంట్ చూస్తారా వాళ్ళకి, తర్వాత ఎండోమెంట్స్ వాళ్ళకి, ఎడ్యుకేషన్ సెక్టార్, ప్రొఫెసర్స్, లెక్చరర్స్, టీచర్స్, వీళ్ళకందరికీ కూడా ఒక అద్భుతమైనటువంటి సమయం అని కూడా చెప్పచ్చు. ఈ సంవత్సరం అంతా కూడా నక్షత్ర ఫలితం ఎలా ఉంది అంటే, మృగశిర నక్షత్రం 3-4 పాదాలకి ధనలాభం, ప్రయాణాలు, వ్యాపారాభివృద్ధి, ఉద్యోగంలో విజయం. ఆరుద్ర నక్షత్ర వారికి కొత్త అవకాశాలు, ఉద్యోగ మార్పులు, ఆలోచనలో మార్పులు, కోపం తగ్గడం. పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాలకి జన్మించిన మీరు కుటుంబ సౌఖ్యం, గృహ సంతోషం, ధనాభివృద్ధి, వ్యాపారాల్లో అధిక లాభాలు పొందడము, ఇవన్నీ కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. అదృష్ట సూచనగా తీసుకుంటే అదృష్ట సంఖ్యలు ఈ సంవత్సరం మొత్తం 5, 6, 9. ఈ సంవత్సరం అదృష్ట రోజులు బుధవారం, శుక్రవారం. అదృష్ట రంగులు పచ్చ, లేత నీలం. ఈ సంవత్సరం చేయవలసినటువంటి పరిహారాలు ఏమైనా ఉన్నాయంటే, బుధవారాలలో మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయం కానీ, విష్ణు ఆలయాలు, రామదేవాలయం కానీ ఇలాంటి దేవాలయాలకి వెళ్ళి దర్శనం చేసుకోండి. సంకష్టహర చతుర్థి గణపతి రోజు ఉపవాసం ఉండి సాయంత్రం
ఆ ప్రదోష కాలంలో హోమాదులు పూజలు చేసి ఆహారం తీసుకోండి. ఉపవాసం ఉంటే చాలా మంచిదని చెప్పేసి తులసికి మీ చేత్తో నీళ్లు పోయండి. చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను పొందుతారు. ఇంకను సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి మీ ఇష్టదైవం, మీ కులదైవ దేవాలయంలో మీ వయసు ఎంత ఉందో, స్త్రీ పురుషులు ఎవరైనా కూడా ఒక మట్టి ముక్కుడు తీసుకొని అందులో ఒత్తులు, మీ వయసు ఎంత ఉందో అన్ని ఒత్తులు వేసి నువ్వుల నూనె, కొంచెం ఇప్ప నూనె కూడా కలిపి, వేప నూనె, ఆవ నూనె, ఇప్ప నూనె, ఆవు నెయ్యి ఇవన్నీ కూడా కలిపి దీపం వెలిగించండి. దోషాలన్నీ కూడా తొలగుతాయి. ఆరోగ్యం కోసమే ఇది ప్రత్యేకించి చెప్తున్నాను. ఇంకను మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవడానికి మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువులను సంప్రదించండి. గురుగారు, మేము మీ యూట్యూబ్ చూస్తున్నాం, మీ ద్వారానే మేము జాతకం తెలుసుకోవాలనుకుంటున్నామా? ఆ డిస్ప్లేలో కనబడుతున్నటువంటి నెంబర్కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి. ఇంకను అతి శక్తివంతమైనటువంటి ఈ కరుంగాలి మాలను ధరించండి. మీకు ఆరోగ్యానికి చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని మీరు పొందుతారు. ఈ మాల వేసుకోవడం వల్ల సకల దోషాలు తొలగి ఆనందంగా ఉంటారు. విజయోస్తు. శ్రీ పరాభవనామ సంవత్సరంలో కర్కాటక రాశి మిత్రులారా, మీకు ఈ సంవత్సరం ఎలా ఉంది అని తెలుసుకోవడానికి ముందు మీకు ఉగాది శుభాకాంక్షలు. ఈ పరాభవనామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ధైర్యం, సహనం, ఆలోచనలతో ముందుకు సాగాల్సిన ఒక అద్భుతమైనటువంటి సంవత్సరం. కొన్ని పరీక్షలు వచ్చినా చివరికి చాలా అనుకూలంగా మారుతాయి. ఎన్నో రోజులుగా ఇబ్బంది పడి, అష్టమ శని ద్వారా కానీ ఇబ్బందులు పడి 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 చాలు అనుకున్న వాళ్ళకందరికీ మీకు ఒక శుభవార్త చెప్పబోతున్నాను. గెట్ రెడీ. గోచార ప్రకారం శని భగవానుడు ఈ సంవత్సరం మీనరాశిలో 9వ స్థానంలో ఉన్నారు. అదృష్టం కొంచెం ఆలస్యంగా పనిచేస్తుంది. ధర్మం, ఆధ్యాత్మికత వైపుకి ఆసక్తి పెరుగుతుంది. గురువుల ఆశీర్వాదం పొందుతారు. ఆధ్యాత్మిక ప్రయాణాలు పెరుగుతాయి. గురు భగవానుడు ఈ సంవత్సరం ప్రారంభంలో 12వ ఇంట్లో ఉన్న జూన్ 2, 2026 గురు జన్మరాశికి కర్కాటకానికి ప్రవేశం అవుతున్నారు. అక్టోబర్ 31, 2026 గురు 2వ ఇంటికి సింహరాశికి ప్రవేశం అవుతున్నారు. జనవరి 25, 2027 తిరిగి జన్మరాశికి ఫలితవస్తున్నారు. గౌరవం పెరుగుతుంది గురు భగవానుడి వల్ల. కొత్త అవకాశాలు రాబోతున్నాయి. కుటుంబంలో ఆనందం వస్తుంది. సరే, రాహు కేతు గోచారం ఎలా ఉంది అని చూస్తే ఈ సంవత్సరంలో ప్రారంభంలో రాహు 8వ ఇంట్లో, కేతు 2వ ఇంట్లో ఉన్నారు. డిసెంబర్ 6, 2026 రాహు 7వ ఇంటిలో, కేతు జన్మంలోకి వస్తున్నారు. దీనివల్ల మానసిక ఆందోళన వచ్చే అవకాశాలు ఉంటాయి. సంబంధాల్లో కాస్త జాగ్రత్త, ఆధ్యాత్మికత పెరుగుతుంది. మరి పూర్తిగా దీన్ని విశ్లేషించుకుంటూ వెళ్తాం. ఎలా ఉంటుందంటే, ఫస్ట్ కుటుంబం తీసుకుంటాం. భార్య భర్తల మధ్య ప్రారంభంలో కాస్త సఖ్యత లోపం ఉన్న, మధ్యలో చక్కగా అద్భుతంగా ఈ సంవత్సరం అంతా కూడా చాలా బాగుంటారు. అన్నదమ్ములు, అక్క చెల్లెలు, మీ యొక్క తల్లిదండ్రులు లేదా పూర్వీక ఆస్తుల దగ్గర నుంచి వచ్చి కూర్చున్నటువంటి ఈ కోర్టు కేసులు లేదా ఆస్తి తగాదాలు ఇవన్నీ కూడా కూర్చొని పరిష్కరించి కాంప్రమైజ్ అయితే ఎండ్ ఆఫ్ ద ఇయర్ లోపు మీరు అద్భుతమైనటువంటి ఫలితాలని పొందుతారు. ఇంకా ప్రేమికులకి వచ్చేటప్పటికి ఒకరి పట్ల ఒకరికి విపరీతమైనటువంటి అనుమానం, డామినేటింగ్ ఇవన్నీ కూడా తగ్గించుకుంటే అనురాగంగా ఉంటుందని చెప్పచ్చు. ఇంకా ధనం, వ్యాపారం ఎలా ఉంది అంటే అద్భుతం. అసలు మీరు ఊహకందని విధంగా ఏప్రిల్ తర్వాత ఆర్థికంగా ఎదగబోతున్నారు. అసలు నాకు ఎన్నో డెట్స్ ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి కదా, నేను బ్యాంక్ లోన్కి అప్లై చేశాను, హౌసింగ్ లోన్కి అప్లై చేశాను, లేదా పర్మిషన్స్కి అప్లై చేశాను, అవన్నీ రాబోతున్నాయి. ఎన్నో రోజులుగా మీకు రావాల్సినటువంటి సొమ్ము ఉంది చూసారా, చాలా సతాయిస్తున్నాడు. పిలిచి మరీ ఇచ్చే సమయం ఆసనం అయిపోయింది. కానీ ఇక్కడ మీరు చేయవలసిందల్లా ఏమంటే కృతజ్ఞత చెప్పాలి. మీకు కాస్త ఎక్కువ ఏంటి ఆ నోరు, దాన్ని అదుపులో ఉంచుకోండి. అదొకటి అదుపులో ఉంచుకుంటే చాలా మంచిదని కూడా చెప్పచ్చు. దీంట్లో ఉద్యోగస్తులకి మంచి అవకాశాలు, మీరు కోరుకున్న చోటకి ట్రాన్స్ఫర్స్, ఇంక్రిమెంట్స్ ఇవన్నీ కూడా వచ్చే అవకాశాలు బాగా ఉన్నాయి ప్రభుత్వ ఉద్యోగులకి. ఇంకా ప్రైవేట్ రంగంగా ఉద్యోగం ఎదురు చూస్తున్న వాళ్ళకి, ఉద్యోగం పోగొట్టుకున్న వాళ్ళకి మంచి ఆఫర్ లెటర్స్ రాబోతున్నాయి. ఇంతకు ముందులాగా గొప్ప జీతాలు లేకపోయినా ఉద్యోగం లేకుండా మాత్రం ఉండరు. చాలదా? ఇది అలా బాగుంటుంది. విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇదొక మంచి అవకాశం. జూన్ తర్వాత మంచి అవకాశాలు రాబోతున్నాయి. అందులో కర్కాటక రాశి మిత్రులారు, మీరు కాస్త సంబంధాలలో మీ యొక్క దుడుకు స్వభావం వల్ల పోగొట్టుకున్నవన్నీ కూడా ఇప్పుడు పొందబోతున్నారు. ఇది ఒక మంచి అవకాశం కూడా చెప్పచ్చు. ఇంకా వివాహం కాని వారికి గెట్ రెడీ. పెళ్లి బలం వచ్చేసింది, గురుబలం యోగంగా వచ్చేసిందండి. ఒక రాజకుమారుడు, ఒక రాజకుమారి రాబోతుంది మీకోసం. ఏమంటే వివాహం చేసుకునే ప్రతి దంపతులకి, నూతన దంపతులకి చెప్తున్నాను, కలకాలం కలిసి ఉంటానంటే మాత్రమే వివాహం చేసుకోండి.
ఇది ఖచ్చితంగా నేర్చుకోవాల్సినటువంటి ఒక విషయం. ఎందుకంటే ఈ రాశి వారికి ప్రత్యేకంగా చెప్తున్నాను. ఈ మధ్య నేను జాతకంలో నేను చాలామందికి చూస్తూ ఉంటాను కదా, అందరూ కూడాను మిశ్రమంగా బిహేవ్ చేస్తున్నారు. సంబంధాలను కమోడిటీస్ లాగా వాడుకుంటున్నారు. అలా కాకుండా ఆనందంగా వాడుకోండి, చక్కగా మంచి దాంపత్యంలో ఉంటారు. ఇంకా ప్రయాణాలు, విదేశీయ ప్రయాణం, వ్యాపార ప్రయాణం, ఉద్యోగ ప్రయాణాలు, చదువు ప్రయాణాలకి ఇది చాలా ఉత్తమమైనటువంటి కాలం. పోస్ట్ మే తర్వాత చాలా అవకాశాలు ఉన్నాయి. ఆధ్యాత్మిక యాత్రలు, విలాస యాత్రలు, చూడండి ఎన్ని అవకాశాలు అంటే అన్ని అవకాశాలు వస్తున్నాయి. చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు. వ్యవసాయదారులకైతే మూడు పంటలు తీసుకునే కొంతమందికి ఉన్నాయి, కొంతమందికి 2 పంటలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. అన్ని రకాల పంటలు ఈసారి కలిసి వస్తుందండి. ప్రత్యేకించి కిసాన్, జవాన్ ఇద్దరికి కూడా యోగ కాలం అని కూడా ఈ 2026-27 చెప్పబడుతుంది. చాలా ఇంకా వైద్య వృత్తి వారికి చాలా విశేషమైనటువంటి ఫలితాలు. డాక్టర్స్ లేదా హాస్పిటల్స్ వీటికి అందరికీ కూడా మంచి అవకాశాలు రాబోతున్నాయి. ప్రత్యేకించి రీసెర్చ్ చేస్తున్నారు చూస్తారా, ఈ రీసెర్చ్ వాళ్ళకి అందరికీ కూడా ఇది ఒక మంచి సంవత్సరం అని కూడా చెప్పచ్చు. స్పోర్ట్స్ వాళ్ళకి ఇది చాలా బాగుంది. కర్కాటక రాశిలో ఉన్నటువంటి వాళ్ళకి, స్పోర్ట్స్ వాళ్ళకి ఇది చాలా మంచి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. కళాకారులకి మంచి అవకాశాలు. ఇంకా ప్రింటింగ్, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు అద్భుతంగా ఉన్నారు కూడా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇవన్నీ బాగుంటే ఒక్కటి కొంచెం నెగిటివ్ చూపిస్తుంది, జాగ్రత్త. అదేంటి? ఆరోగ్యం. కడుపు సంబంధించిన ఒక శస్త్రచికిత్స కానీ, లేదా ఈ కడుపుకు సంబంధించిన స్త్రీలకి, పురుషులకి ఎవరికైనా కూడా అది చూసుకోండి. కొంతమంది ఆడవాళ్ళకి యూట్రస్ సంబంధించి పీసీఓడి ప్రాబ్లమ్స్ రావడం, ఇంకొకటి రావడం, ఇలాంటివి చేసుకోవడం. ఆహార నియంత్రణ ఉండాలి ఖచ్చితంగా. మీకు ఒకటే శత్రువు 2 రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు. ఎవరంటే అది మీ నోరు. మీ నోరు అదుపులో ఉంటే సమాజంలోనో ఇంటిలోనో అందరూ బాగుంటారు. మీ నోరు అదుపులో ఉంటే, ఆహారాన్ని అదుపులో పెట్టుకుంటే మీ శరీరం బాగుంటుంది. ఈ రెండింటికి కారణం ఒకటే నోరు కాబట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకోండి. చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన విషయం. ఇంకా నక్షత్ర వారిగా ఈ సంవత్సరం ఎలా ఉందంటే, పునర్వసు 4వ పాదం, కుటుంబ సంతోషం, ధనలాభం, గృహ మార్పు అవకాశం ఉంది. పుష్యమి నక్షత్రం, గౌరవం, ఉద్యోగ పురోగతి, పెద్దల ఆశీర్వాదం చాలాగా ఉంటుంది. ఆశ్లేష నక్షత్రం వారికి నిర్ణయాల్లో జాగ్రత్త, ఆధ్యాత్మిక ఆసక్తి, కొత్త పరిచయాలు పెరిగే అవకాశాలు బాగా ఉన్నాయి. అదృష్ట సూచనలు అంటే అదృష్ట సంఖ్య 2, 4, 7. అదృష్ట రోజులు సోమవారం, గురువారం. అదృష్ట రంగులు తెలుపు మరియు లేత పసుపు మరియు బంగారు వర్ణం అని కూడా చెప్పచ్చు. పరిహారాలంతా కూడా శివుడికి అభిషేకం చేయండి, సోమవారాల్లో అభిషేకం చేయండి, రుద్రాభిషేకం చేయండి, గురువారంలో దానం వేయండి, ధాన్యాలంతా కూడా దానం వేయండి. చంద్ర దర్శనం ప్రతిరోజు అవకాశం ఉంటే చంద్ర దర్శనం చేయండి. చక్కగా చండీ సప్తసతి పారాయణాన్ని చేయండి. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయండి. 6 పడై విడుదల ఉంటుంది చూసారు, 6 సుబ్రహ్మణ్య స్వామి దేవాలయాలను వెళ్ళి దర్శనం చేసుకోండి. ఇంకను సకల దోషాలు తొలగడానికి మీ వయస్సు ఎంత ఉందో ఆ సంఖ్యతో కూడినటువంటి ఒత్తులు పెట్టుకొని, అన్ని 50, 40, 30 ఉంటే 30 ఒత్తులు, ఒక మట్టి ముక్కుడు, అందులో నువ్వుల నూనె, అందులో అన్ని రకాల ఒత్తులు వేసేసి నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. మీ ఆరోగ్యం బాగుంటుంది, అన్ని అడ్డంకులన్నీ కూడా తొలగిపోతుంది. మీ ఇష్టదైవం కులదైవాన్ని ప్రార్థన చేయండి. గురుగారు, మేము జాతకం తెలుసుకోవాలనుకుంటున్నాము, గోచార ప్రకారం మీరు చెప్తున్నా కానీ మా వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుల్ని సంప్రదించి జాతకం తెలుసుకోండి. లేదా గురుగారు మీ ద్వారానే తెలుసుకోవాలనుకున్నామా, మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ మా డిస్ప్లేలో కనబడుతున్నటువంటి నంబర్కి వాట్సాప్ చేయండి, కాల్ చేయకండి. మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు. ఇంకను మీ సకల దోషాలు తొలగి ఆరోగ్యంగా, ఆనందంగా, నరదృష్టి అన్ని తొలగి ఉండడానికి అతి శక్తివంతమైనటువంటి 48 రోజులు పూజ చేసినటువంటి ఈ కరుంగాళి మాలను ధరించండి. విజయోస్తు. శ్రీ పరాభవనామ సంవత్సరం సింహరాశి మిత్రులకి ఎలా ఉంది అని చూద్దాం. మిత్రులారా, మీకు శుభాకాంక్షలు. మఖా నక్షత్రం, పూర్వా పల్గుని, పుబ్బా నక్షత్రం, ఉత్తరా నక్షత్రం పల్గుని వారికి మొదటి పాదానికి సంబంధించిన మీరు సింహరాశి వారిగా పనిగడుతున్నారు. మీకు ఒక చిన్న సూచన, సింహరాశి వారికి అష్టమ శని నడుస్తుంది. నాలిక మీదే శని ఉంది. కాస్త మీరు ఒక మెట్టు తగ్గి ఉంటే బాగుంటుంది. మిగతా గ్రహాలు అనుకూలంగా ఉన్న శని నాలిక మీద కూర్చుంటున్నాడు, కొంచెం ఇబ్బంది పెడుతున్నాడు, జాగ్రత్త. అందులోనూ మొన్నటి గ్రహణం 3వ తారీఖున జరిగినటువంటి యొక్క గ్రహణం ఉబ్బా నక్షత్రం మీదే వచ్చింది.
కాబట్టి కొంచెం ఈ సంవత్సరం జాగ్రత్తగా, అందులోనూ మొదటి 90 రోజులు జాగ్రత్తగా ఉండాలని చెప్పడం జరిగింది. ఓకే. పరావరణ సంవత్సరం సింహరాశి వారికి పట్టుదల, నాయకత్వం, కీర్తి తీసుకొచ్చే సంవత్సరం. కొన్ని సవాళ్ళు వచ్చినా ధైర్యంగా ఎదురు చూసుకుంటారు. పోస్ట్ ఆగస్టు మీకు చాలా బాగుంటుందని కూడా చెప్పచ్చు. ఇంకా శని భగవానుడు ఈ సంవత్సరం, శని మీనరాశిలో 8వ స్థానంలో, అందుకే అష్టమ శని అని చెప్పి చెప్పబడింది, సంచరిస్తున్నారు. పనుల్లో ఆలస్యం, అనుకోని ఖర్చులు, ఓర్పు వ్యవహరించాలి. ఇది అష్టమ శని ప్రభావం కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అని చెప్పారు. గురు భగవానుడు ఎలా ఉన్నాడనంటే, ప్రారంభంలో గురుడు 11వ ఇంట్లో ఉన్న, జూన్ 2, 2026 గురు 12వ ఇంటికి, అక్టోబర్ 31 గురు జన్మరాశికి సింహంలోకి వస్తున్నారు. జనవరి 25, 2027 తిరిగి 12వ ఇంటికి కలుస్తున్నారు అనమాట. దీనివల్ల గురు భగవానుడు బాగున్నాడని ఇంతకుముందే చెప్పాను. ఆదాయం పెరుగుతుంది. అందులో రాజు గురు ఈసారి చాలామందికి గురు భగవానుడు యోగాన్ని ఇస్తున్నాడు అనుకుందాం. ఆదాయం పెరుగుతుంది, గౌరవం పెరుగుతుంది, కొత్త అవకాశాలు వస్తాయి. సరే, రాహుకేతు యొక్క సంచారం సంవత్సర ప్రారంభంలో, రాహు 7వ ఇంట్లో, కేతు జన్మంలో ఉన్నారు. డిసెంబర్ 6 రాహు 6వ ఇంట్లో, కేతు 12వ ఇంట్లో. దీనివల్ల వచ్చే ఫలితాలు అంటే శత్రువులపై విజయం. రాహుకేతులు కూడా యోగంగా ఉన్నారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది, సమస్యల పరిష్కారం అవుతుంది. ఎప్పుడో ఒక శస్త్రచికిత్స అయినటువంటి వాళ్ళకి కూడా ఉపశమనం జరుగుతుంది అంటారు. ఎన్నో రోజులుగా ఆడవాళ్ళు పీసీఓడి కానీ గైనిక్ రిలేటెడ్గా డిస్టర్బ్ అయిన వాళ్ళకి అందరికీ కూడా క్లియర్ అయిపోయి ఆరోగ్యవంతులుగా ఉంటారని కూడా చెప్పచ్చు. ఇంకా ఈ సంవత్సరం ఆర్థికంగా ఎలా ఉంటుంది అని అంటే, సంవత్సర ప్రారంభంలో మంచి ఆదాయం, మధ్యలో ఖర్చు వస్తుంది, చివరికి చాలా స్థిరత్వం ఉండి వ్యాపారంలోనూ లేదా అన్ని రకాల వర్గంలోనూ ఆర్థికంగా లోటు లేకుండా ఉంటుంది. ఎందుకంటే శుభ కార్యక్రమాలకి ఖర్చు పెట్టే అవకాశాలు ఈ సంవత్సరం చాలా చాలా ఎక్కువ ఉంది. అది వివాహానికి ఉండొచ్చు, గృహప్రవేశానికి ఉండొచ్చు, సంతాన విషయంలో ఉండొచ్చు, అవకాశాలు బాగా ఉన్నాయి. వ్యాపారం కూడా అద్భుతంగా జరుగుతుంది. ఒక్కొక్కసారి ప్యానిక్ అవుతారు, ప్యానిక్ అవ్వకండి, ఈ సంవత్సరం బాగా ఉంది. ఈ సంవత్సరంలో ఉద్యోగంలో బాధ్యతలు పెరుగుతాయి, పదోన్నతి వచ్చే అవకాశాలు ఉన్నాయి, నాయకత్వం వచ్చే అవకాశాలు బాగా ఉన్నాయి, మంచి అప్రిషియేషన్స్, మీకు మంచి మంచి ఇది వచ్చింది. ఇది స్త్రీ పురుషులు ఎవరికి కూడా, స్త్రీలు ఎవరైతే ఉద్యోగస్తులుగా ఉన్నారో వాళ్ళకంతా ప్రమోషన్స్ వస్తాయి. టీమ్ మేనేజ్మెంట్ చేసే అవకాశాలు ఉన్నాయి, ప్రైవేట్ గాను లేదా గవర్నమెంట్ గాను చాలా అవకాశాలు బాగా ఉన్నాయి. ఇక ప్రైవేట్ ఉద్యోగస్తులకి ఎన్నో రోజులుగా ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి ఇది ఒక మంచి సమయం. వివాహం కాని వారికి వివాహ యోగం మధ్యకాలంలో ఉంటుంది, వెంటనే రాకపోయినా మధ్యలో ఉంటుంది. దాంపత్య జీవితంలో పరస్పర అవగాహన చాలా అవసరం, కాస్త ఒడిదుడుకులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. సింహరాశి మిత్రులారా, మీరు మీ వారితో కానీ మీరు మీ శ్రీమతితో కానీ కాస్త సంయమనంతో పాటించండి. మీకు మాత్రమే తెలుసు అనుకునేది సింహరాశి మిత్రులు, కానీ ఒకటి చెప్తున్నాను, మీకు కూడా తెలుసు అనుకుంటే ఇంకా చాలా బాగుంటుందేమో అనే ఒక సూచన. దీనివల్ల మీ కుటుంబం బాగుంటుంది, మీ ప్రేమ వ్యవహారం బాగుంటుంది, ప్రేమికుల మధ్య ఆ విడిపోయినటువంటి వ్యవహారాలను కూడా బాగుంటుందని కూడా చెప్పచ్చు. ఇంకా ఆరోగ్యం పట్ల నరాల బలహీనత, వెన్ను నొప్పి, విశ్రాంతి అవసరం కాబట్టి ఒక డాక్టర్ని చూపించుకోండి. గైనిక్ రిలేటెడ్గా ఆడవాళ్ళకి కూడా చెక్ చేసుకోండి. ఇంకా వ్యవసాయదారులకి ఇది ఒక అద్భుతమైనటువంటి సమయం అని కూడా చెప్పచ్చు. ఇక్కడ సర్వీస్ సెక్టార్లో ఉన్న వాళ్ళకి డాక్టర్స్, ఇంజనీర్స్ అని కూడా చెప్పచ్చు, డిపార్ట్మెంట్స్, పోలీస్ డిపార్ట్మెంట్స్ కానీ డిఫెన్స్ కానీ ఇలాంటి వాళ్ళు, బ్యాంకింగ్ సెక్టార్ వాళ్ళకి ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పవచ్చు. ఇది బాగా ఉంటుంది. ఇంకా ఈ కామర్స్లో ఉన్న వాళ్ళకి ఇది ఒక మంచి సమయం. ఈ సమయంలోనే ఎక్కువ తిరుగుతూ ఉంటారు కాబట్టి వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఇంకా ప్రయాణాల ఆధ్యాత్మికమైనటువంటి యాత్రలు చేసే అవకాశాలు ఉన్నాయి, వృత్తిపరమైనటువంటి యాత్రలు చేసేటవి ఉన్నాయి. ఆ సమయంలో మీ యొక్క విలువైనటువంటి వస్తువులు జాగ్రత్త, అది మిస్ప్లేస్ అవ్వకుండా చూసుకోండి. తర్వాత మీ యూజర్ నేమ్స్, పాస్వర్డ్స్, మీకు ఏటీఎం పిన్ నంబర్స్, మీ డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా ఈ సంవత్సరం జాగ్రత్తగా ఉండాలి. ఒకటి మిస్ప్లేస్ అవ్వడం లేదా మిస్ అవ్వడం, దీని మీద లీగల్ యాక్షన్స్ కూడా తీసుకునే అవకాశాలు ఉంటాయి, కాస్త జాగ్రత్త పడండి. మీ పైన ఉన్నటువంటి లీగల్ కేసెస్ ఏమైనా ఉంటే మిశ్రమంగా ఉంది, అటు గెలుపు లేదు ఇటు ఓటమి లేదు, అలా లాగుతూ ఉంటుంది. ఇంకా నక్షత్ర ప్రకారంగా ఏ నక్షత్రం వారికి సింహరాశిలో ఎలా ఉంటారనేది కూడా చూద్దాము. మఖా నక్షత్రం గౌరవం పెరుగుతుంది, ఉద్యోగంలో పురోగతి, నాయకత్వ లక్షణం, ఇందులో రాజకీయ నాయకులు ఎవరైనా ఉంటే కూడా చాలా అద్భుతంగా ఉంటారని చెప్పచ్చు. పుబ్బా నక్షత్రం పూర్వ పల్గుని, ధనలాభం, కుటుంబంలో సంతోషం, శుభ కార్యక్రమాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఉత్తరా పల్గుని నక్షత్రం మొదటి పాదంలో ఉన్న వాళ్ళకి కొత్త అవకాశాలు, పదవి ప్రభావం పెరుగుతుంది, సమాజంలో
పెరిగే వారికి కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు పొందే అవకాశాలు ఉన్నాయి. అదృష్ట సంఖ్య ఈ సంవత్సరం ఏదైనా ఉందంటే 1, 3, 9. అదృష్టమైనటువంటి రోజులు ఆదివారం, మంగళవారం. అదృష్ట రంగులు కేసరి మరియు బంగారు రంగం వారు. ఈ సంవత్సరం పరిహారం ఏమైనా ఉందంటే ఆదివారం రోజు సూర్యారాధన చేయాలి. బాగా గుర్తుపెట్టుకోండి, ఆరోగ్యానికి సంబంధించినటువంటి భాస్కరుడిని ప్రార్థించాలి. ఆదిత్య హృదయం ప్రార్థన చేయండి. సూర్యుడికి అర్ఘ్యం నీళ్లు వదలండి. తులసికి నీళ్లు వేయండి. ఎర్రని పుష్పంతో అర్చన చేయండి. గోపూజ చేయండి. గోవులకి ఆకుకూరలు, పండ్లు ఇవన్నీ కూడా పెట్టండి. మీ ఇంకనూ సకల దోషాలు తొలగి ఆనందంగా సంతోషంగా ఉండడానికి మీ యొక్క ఇష్టదైవం, మీ కులదైవం దేవాలయానికి వెళ్ళి ఒక మట్టి మూకుడు తీసుకొని అందులో మీ వయస్సు ఎంత ఉందో అన్ని ఒత్తులు వేయండి, చుట్టూ వేయండి. అందులో ఆవు నెయ్యి, కొబ్బరి నూనె, ఆవ నూనె, ఇప్ప నూనె, నువ్వుల నూనె ఇవన్నీ కూడా వేసి మిశ్రమం చేసి ఆ దీపాన్ని వెలిగించండి. దీనివల్ల ఆరోగ్యం బాగుంటుంది, గ్రహ దోషం తొలగుతుంది, శనిగ్రహ దోషం తొలగుతుంది. ఇంకనూ అతి శక్తివంతమైనటువంటి స్వామి మాకు ఇంకా కొంచెం అద్భుతమైనటువంటి శక్తి కలిగించడానికి ఏమైనా ఇవ్వండి అని అంటే ఒక 48 రోజులు పూజ చేసి చండీ సప్తశతి పారాయణంతో సుదర్శన హోమాలు చేసి సుబ్రహ్మణ్య భుజంగా పారాయణం చేసి సిద్ధంగా ఉన్నటువంటి అతి శక్తివంతమైన కరుంగాళి మాలను ధరించడం వల్ల నరదృష్టి పోతుంది, ఆరోగ్యం బాగుంటుంది. కావాల్సిన సంప్రదించండి. ఇంకనూ మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవడానికి మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుల్ని సంప్రదించండి. గురుగారు ఈ ఉగాది సంవత్సరం నాకు ఎలా ఉంది. ఇక్కడ ఇంకో విషయం అంటే ప్రతి ఒక్కరు కూడా కొత్త సంవత్సరంలో జాతకం తెలుసుకోవాలి. మీ గురువుగారి దగ్గర సంప్రదించండి. లేదా మా దగ్గర తెలుసుకోవాలనుకుంటే ఈ యొక్క డిస్ప్లేలో ఉన్నటువంటి నంబర్కి మీ యొక్క పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి. విజయం వస్తుంది. శ్రీ పరాభవనామ సంవత్సరం కన్యారాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా ఎలా ఉంటుందని తెలుసుకోబోతున్నాం. ముందుగా కన్యారాశి మిత్రులందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. ఉత్తరా ఫల్గుణి నక్షత్రం 2, 3, 4 పాదములు, హస్తా నక్షత్రం మరియు చిత్తా నక్షత్రం 1, 2 పాదాలకు జన్మించిన మీరు కన్యారాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ పరాభవనామ సంవత్సరంలో అద్భుతమైనటువంటి ఫలితం అని కూడా చెప్పచ్చు. జాక్పాట్ ఇయర్. ఈసారి 100కు 100 మార్కులు తెచ్చుకున్నటువంటి రాశులు ఏదైనా ఉందంటే అది కన్యారాశికి చెప్పచ్చు. మరి ఇంకొక రాశి నేను కమింగ్లో చెప్తాను. ఈ సంవత్సరం మీకు ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 3, అవమానం 3. సరే, ఈ సంవత్సరం మీరు ఎలా ఉండబోతున్నారంటే కొన్ని సవాళ్ళు వచ్చిన తెలివితేటలతో మీరు సహనం, క్రమశిక్షణతో ముందుకెళ్తారు. గోచార ప్రకారం శని భగవానుడు మీనరాశులు 7వ స్థానంలో సంచరిస్తున్నారు. భాగస్వామ్య సంబంధాలు జాగ్రత్తలు అవసరం. పార్ట్నర్షిప్ లేదా హస్బెండ్ అండ్ వైఫ్ మధ్యలో వ్యాపార ఒప్పందాల్లో ఆశించిన దాన్ని నిర్ణయం తీసుకోవాలి. సహనం ఉంటే ప్రయోజనం. గురు భగవానుడు ప్రారంభంలో 10వ ఇంట్లో, జూన్ 2 గురు భగవానుడు 11వ ఇంటికి, అక్టోబర్ 31 12వ ఇంటికి, జనవరి 25 2027 తిరిగి 11వ ఇంటికి వస్తున్నారు. ఆదాయం మీరు చెప్పక్కర్లేదు, గెట్ రెడీ. ఏమేమి అవసరాలు ఉన్నాయి లిస్ట్ వేసుకోండి. కన్యారాశి మిత్రులారా, సాధిస్తారు. ఈ సంవత్సరం అంత బాగుంది. మీకు లిస్ట్ వేసుకోండి. నాకు ఇది కావాలి, ఎస్ డన్. నాకు ఇల్లు కావాలి, డన్. నాకు ఉద్యోగం కావాలి, డన్. నాకు వాహనం కావాలి, డన్. మీరు ఏది కోరితే అది ఇవ్వడానికి గురు భగవానుడి దగ్గరుండి ఇప్పించే సిద్ధంగా ఉన్నాడు. కొత్త పరిచయాలు, లాభం పెరుగుతుంది. సమాజంలో పలుకుబడి ఉన్న వారి యొక్క పరిచయం పెరుగుతుంది. ఎంత అద్భుతంగా ఉంటున్నారంటే రాహుకేతువులు 6వ ఇంట, కేతు 12వ ఇంట్లో ప్రారంభంలో. రాహు మళ్ళీ డిసెంబర్ 6వ తారీఖున 5వ ఇంట, కేతు 11వ ఇంట. శత్రువులపై విజయం సాధిస్తారు. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. విద్యలో అభివృద్ధి చెందుతారు. ఎంత బాగుందంటే ఆర్థికంగా ఆదాయం క్రమక్రమంగా దినదిన ప్రవర్తమానం ఇంతింతై వటుడింతై దానింతై నపో విధికి అన్నట్టుగా దినదిన ప్రవర్తమానం ఎదుగుతూనే ఉంటారు. కానీ ఖర్చులు కూడా నియంత్రించాలి, తప్పదు. ఇంకా ఉద్యోగస్తులు ఉన్నారు చూసారా, ఎన్నో రోజులుగా ప్రభుత్వ ఉద్యోగంలో మాకు పర్మనెంట్ కాలేదు, పర్మనెంట్ అవుతుంది. నాకు ప్రమోషన్స్ కావాలి, వస్తుంది. నాకు ఇంక్రిమెంట్స్ కావాలి, వస్తుంది. నాకు మంచి రెస్పాన్సిబిలిటీ కావాలి, వస్తుంది.
కీ రోల్ కావాలి, వస్తుంది. ఇది ఎలా ఉంటుందంటే ఈ ఎక్కడెక్కడి నుంచి మార్పులు వస్తుందంటే బ్యూరోక్రాట్స్, తర్వాత ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళకందరికీ కూడా చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు. బ్యాంకింగ్ సెక్టార్ వాళ్ళకైతే చాలా యోగం. డిపార్ట్మెంట్స్లో ఉన్న ప్రతి డిపార్ట్మెంట్స్లో ఉన్న వారికి కూడా ఇది యోగం. ప్రభుత్వ రంగంలో ఇట్లా షఫ్లింగ్ ఉంటుంది చూసారా, ఒక బాటిల్లో ఒక వస్తువును వేసి ఇట్లా షఫుల్ చేస్తారు, అలా స్థాన మార్పిడి, మీరు అనుకున్న మార్పిడి జరిగే ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ఇంకా ప్రైవేట్ రంగంలో ఎన్నో రోజులుగా మానసిక స్ట్రెస్ అనిపిస్తున్నారు కదా. ఉద్యోగం ఉండి ఎప్పుడు ఉడుతుందో తెలియదు, ఉద్యోగం లేకుండా ఉండి లేకుండా ఉండడము ఎప్పుడు వస్తుందో తెలియదు, ఉద్యోగమే లేని వాళ్ళకి ఎప్పుడు వస్తుందో తెలియదు. ఇవన్నిటికీ ఒక బిగ్ ఫుల్ స్టాప్ అంటే ఉగాది రోజు నుంచే మీకు శుభవార్త స్టార్ట్. వింటున్నారు మీరు, గెట్ రెడీ. కానీ మీరు ఉన్న స్థానంలో నుండి ఇంకొక స్థానానికి వెళ్ళే మీ జీవనం ఉండే అవకాశాలు ఎక్కువ శాతం కనబడుతున్నాయి ఉద్యోగస్తులకి ప్రైవేట్ రంగంలో. ఇంకా వివాహాది శుభకార్యం ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళకి పెళ్లి బాజాలు మోగుతున్నాయి. షాపింగ్, గెట్ రెడీ. చాలా అద్భుతమైనటువంటి రోజులు వచ్చేసాయి. సంబంధాల్లో అవగాహన పెరుగుతుంది, ఒకరి పట్ల ఒకరి ఆప్యాయత పెరుగుతుంది. కుటుంబ సభ్యులు, భార్యాభర్తల మధ్య విడిపోయిన భార్యాభర్తలు కూడా కలుస్తారండి. ప్రేమికులుగా విడిపోయిన వాళ్ళందరూ కూడా కలుస్తారు. ఇది ఎంత యోగం చూసారా. అసలు ఇది ఒక మంచి సంవత్సరం అండి. అసలు పూర్వజన్మ సుకృతం ఉంటేనే 2026ని మీరు ఎంజాయ్ చేయగలరండి. కన్యారాశి మిత్రులారా, రాసి పెట్టుకోండి. ఈ సంవత్సరం ప్రతిదీ గురుగారు మీరు ఇలాగే చెప్తారండి, మాకు జరగట్లేదు. అది మీ గోచార ప్రకారం చెప్తున్నా. మీ వ్యక్తిగత జాతకంలో ఏ ఏ గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి దాన్ని చూసి మళ్ళీ చెప్పడం అనేది మీరు తెలుసుకోవాల్సినటువంటి ఒక పని. ఇక్కడ ఆరోగ్యం, జీర్ణ సమస్యలు ఉన్న ఇవన్నీ కూడా నామ మాత్రమే. ఆహార నియంత్రణ ఉండాలి. రోడ్ సైడ్ ఇలా అమ్ముతూ ఉన్నవన్నీ కొంచెం టెంప్ట్ అవుతుంటారు తినడానికి, జాగ్రత్త. అది అదుపులో ఉంచుకోండి. ఎందుకంటే సంవత్సరం అంతా బాగున్నప్పుడు మీరు ఆ యొక్క ఫలితాన్ని పొందాలి అంటే ఆరోగ్యంగా ఉండాలి. అర్థమైందా మిత్రులారా? కాబట్టి ఆరోగ్యంగా ఉండాలి కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణాలు, ఆధ్యాత్మిక ప్రయాణాలు, విలాస యాత్రలు, ఉద్యోగ యాత్రలు, విద్యాయాత్రలు, వ్యాపార యాత్రలు, ఇన్ని యాత్రలు చేయబోతున్నారు. అది రాష్ట్రీయ, అంతర్రాష్ట్రీయ, దేశ విదేశీయంగా కూడా. వ్యాపారస్తులు కూడా ఎక్స్పోర్ట్స్ బిజినెస్ అంత అద్భుతంగా ఉండబోతుందండి. చాలా 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 స్పైసీస్ ఉంటాయి చూసారా, స్పైసీస్ వ్యాపారం అంతా ఈ సంవత్సరం అమోఘంగా ఉండబోతుంది. చాలా అద్భుతంగా. ఈ పూలు ఉంటుంది చూసారా, ఫ్లవర్స్, ఈ ఫ్లవర్స్ బిజినెస్, వెజిటబుల్ బిజినెస్ వాళ్ళకైతే ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళకి చాలా అద్భుతంగా ఉండబోతుందని కూడా చెప్పచ్చు. ఎలక్ట్రానిక్ గుడ్స్ మీద పెట్టుబడి పెట్టకండి, కొంచెం తగ్గే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఇంకా వ్యవసాయదారులకైతే మంచి పంటలు పండబోతున్నాయి, చాలా అద్భుతంగా ఉండబోతున్నారు. ఇంకా షేర్ మార్కెట్ స్పెక్యులేషన్లో ఉన్నారు చూసారా, లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేయండి. నాట్ షార్ట్ టర్మ్కి వెళ్ళకండి, లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేయండి, చాలా బాగా ఉంటుంది. రాజకీయ నాయకులకి యోగం యోగం యోగం. ఏమో గుర్రం పైకి ఎగరా వచ్చన్నట్టుగా మీరు ఏ పదవిలోకి వెళ్తారో మీకే తెలియదు. రాజకీయ పరిణామాలు అలా జరుగుతాయి, అలా మారిపోతారు మీరు, మీకు వచ్చే అవకాశం ఉన్నాయి. ఇంకా మన నక్షత్ర వారిగా ఎలా ఉంది అంటే ఉత్తరాపల్లి నక్షత్రం 2, 3, 4 పదాలకి ఉద్యోగ పురోగతి, గౌరవం, కుటుంబ సంతోషం, ప్రజాక్షేత్రంలో యోగం. హస్త నక్షత్రంలో కొత్త అవకాశాలు, వ్యాపార అభివృద్ధి, ధనలాభం, ప్రజాక్షేత్రంలో యోగం. అన్ని నక్షత్రాల వారికి రాజకీయ నాయకులకి యోగం చెప్పచ్చు. చిత్తా నక్షత్రం 1, 2 పాదాలకి కీర్తి, కళారంగం అభివృద్ధి, కొత్త పరిచయాలు. ఇక్కడ కళారంగం అని చెప్పాను చూసారా, అది యాక్టర్స్గా ఉండొచ్చు, లేదా కళా పోషణలో ఉన్న వాళ్ళుగా ఉండొచ్చు. దాని తర్వాత మీడియా రంగం, అది ప్రింటింగ్, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి కూడా యోగం 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 అని చెప్పచ్చు. అన్ని రకాలుగా బాగుంటారండి ఈ సంవత్సరం. అసలు పట్టిందల్లా బంగారం. ఇంకా అదృష్ట సూచనలు అని చెప్తే మీకు 5, 6, 8 అనే నంబర్లు మీకు అదృష్ట సంఖ్యలు. అదృష్ట రోజులు బుధవారం, శుక్రవారం. అదృష్ట రంగులు పచ్చ, ఆకుపచ్చ మరియు తెలుపు. ఇంకా మీకు ఏం పరిహారాలు ఉన్నాయి అంటే బాగుంది కదా టైం. అప్పుడు మనం ఏం చేయాలంటే ఎక్కువ శాతం కృతజ్ఞత చెప్పాలంటే దేవుడికి. బుధవారాల్లో గణపతి పూజ ప్రార్థన చేయండి, సంకష్టాల చతుర్థి వ్రతం ఉండండి, విష్ణు సహస్రనామం పారాయణించండి, తులసికి నీళ్ళు వేయండి, తిరుపతి వెంకటేశ్వర స్వామి వారికి వెళ్ళి నడిచి మొక్కుకొని తలనీలాలు ఇచ్చి రండి, లేదా ఇంట్లో ఒక సత్యనారాయణ వ్రతం చేయండి, ఒక శివుడికి అభిషేకం చేయండి, రుద్రాభిషేకం చేయండి, ఇలాంటివన్నీ కూడా చేయండి. ఇంకను సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి మీ వయస్సు సంఖ్య ఎంత ఉందో
అన్ని ఒత్తులతో నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. గురుగారు, మీ ద్వారా మేము వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నాం గురుగారు. అంటే నేనేమంటున్నాను, మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుల దగ్గర సంప్రదించి మీ జాతకం తెలుసుకోండి. లేదా మా ద్వారా తెలుసుకోవాలంటే డిస్ప్లేలో కనబడుతున్నటువంటి నెంబర్కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి. కాల్ చేయకండి, మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు. ఇంకా కొంచెం ఫలితం మాకు కావాలి గురుగారు, శీఘ్ర ఫలితం కావాలనుకుంటే ఒక 48 రోజులు పూజ చేసినటువంటి అతి శక్తివంతమైనటువంటి కరుంగాళిమాల 48 రోజులు దీనికి పూజ చేసి చండీ సప్తసతి హోమాదులు చేసి సుదర్శన హోమం చేసి సుబ్రహ్మణ్య భుజంగా పారాయణం చేసి సిద్ధంగా ఉంది. కావాల్సిన వాళ్ళు సంప్రదించండి. విజయోస్తు. శ్రీ పరాభవనామ సంవత్సరంలో తులారాశి మిత్రులారా మీకు ఎలా ఉండబోతుంది అని చూడబోతున్నాం. ముందుగా మీకు తులారాశి మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు. గత ఎన్నో ఏళ్ళుగా బాధపడుతున్నటువంటి మీకు ఎప్పుడురా నాకు మంచి రోజులు రాబోతున్నాయి, నా జీవితం ఇంతేనా అనే ఒక క్వశ్చన్ మార్క్లో ఉన్నారు కదా. తులా అంటే తక్కిడి, ఒకసారి వంగుతుంది, ఒకసారి లేస్తుంది, ఒక పక్క కష్టం, ఒక పక్క లాభం. ఇది ఎప్పుడు సమానంగా ఎప్పుడు అవుతుంది గురుగారు? మా జీవితం అంతా పైకి కిందికేనా? గెట్ రెడీ. శ్రీ పరాభవన సంవత్సరంలో అద్భుతాలు చూడబోతున్నారు తులారాశి మిత్రులారా. క్రమంగా అభివృద్ధి తీసుకొచ్చే ఒక గొప్ప సంవత్సరం ప్రారంభంలో చిన్న చిన్న ఆటంకాలు ఉన్న సంవత్సరం మధ్య అవకాశాలు వస్తాయి. మీరు సాధిస్తారు తులారాశి మిత్రులారా. మీరు పుట్టిందే సాధించడానికి. మీ వల్ల ప్రజారంజకంగా ఉండబోతున్నారు. మీ వల్ల ఎంతోమంది కుటుంబాలకి మీరు జీవితాన్ని ఇవ్వబోతున్నారు. ప్రధానంగా గోచార ప్రకారం శని భగవానుడు ఈ సంవత్సరం శని మీనరాశిలో 6వ స్థానంలో సంచరిస్తున్నాడు. శత్రువులపై విజయం సాధిస్తారు. పోటీ పరీక్షలో విజయం, ఆరోగ్యంపై మెరుగుదల, కష్టానికి మంచి ఫలితం. వా, శని ఇస్తే ఇంకెవరైనా ఆపగలరా? శని ఇస్తే ఎవరైనా ఆపగలరా? అది మీకు ఇవ్వబోతున్నాడు శని భగవానుడు. గెట్ రెడీ తులారాశి మిత్రులారా, అంత అద్భుతంగా ఉండబోతుంది. ఇంకా గురు భగవానుడు, గురుడు ప్రారంభంలో 9వ ఇంట్లో, జూన్ 2 గురువు భగవానుడు 10వ ఇంట్లో, అక్టోబర్ 31 11వ ఇంట్లో, జనవరి 25 2027 తిరిగి 10వ ఇంట్లోకి రాబోతున్నాడు. ఉద్యోగంలో పురోగతి. ఇక్కడ చూడండి, శని భగవానుడు గురు భగవానుడు బాగున్నాడు. ఇంకేం కావాలి? ఇబ్బంది పెట్టేవాడు అనుకూలుడు, ఇచ్చేవాడు అనుకూలుడు. ఇంకేం కావాలండి? మనం బంతులు ఎక్కడ కూర్చుంటే అంటే లడ్డు మన దగ్గరికి వస్తుందా లేదా అదే లెక్క, వచ్చేస్తుంది. గెట్ రెడీ. అంత అద్భుతంగా ఉండబోతున్నారండి. ఉద్యోగంలో పురోగతి, గౌరవం పెరుగుతుంది, ఆదాయం పెరుగుతుంది. ఎక్కడ అవమానం పొందారో అక్కడే మీరు ప్రశంసింపబడతారు. ఇది సత్యం. ఇది సత్యం అంటే సత్యం, ఇందులో తిరుగులేదు. ఆధ్యాత్మికమైనటువంటి మెరుగుదల పొందుతారు. భార్య భర్తల మధ్య సఖ్యతలు కూడా. ఇక్కడనే అసాంఘికమైనటువంటి కార్యక్రమాలు మీరు చేసి ఇబ్బంది పడి ఉంటారు. దానికన్నిటికీ కూడా ఒక స్వస్తి పలకండి. జీవితంలో ఎదగాలంటే అసాంఘికమైనటువంటి ఫలితాలు పొందకూడదు. అదేవిధంగా అఫైర్స్, ఇల్లీగల్ అఫైర్స్ కూడా అవాయిడ్ చేయాలి. ఈ రాశి వాళ్ళు ఖచ్చితంగా దీన్ని పాటించాలని ఉంది క్లియర్గా. ఇంకా రాహుకేతు 5వ ఇంట్లో, కేతు 11వ ఇంట్లో. సంవత్సర ప్రారంభంలో రాహు 4వ ఇంట్లో డిసెంబర్ 6, కేతు 10వ ఇంట్లో. దీనివల్ల వచ్చేదేమిటి? విద్యలో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ విషయంలో ఆలోచన అవసరం. ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు భార్యాభర్తలు, భర్త భార్యతో కూర్చొని ఆలోచించాలి. ఉద్యోగంలో మార్పులు, స్థాన మార్పిడి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇంకా ఆదాయం ఎలా ఉంటుంది అని చెప్తే, ఆదాయం పెరుగుతుంది, వ్యాపారంలో లాభం వస్తుంది. ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్, దిస్ ఇస్ ద రైట్ టైం యూ కెన్ ఎక్స్పాన్షన్ యువర్ బిజినెస్. ఎలా? రియల్ ఎస్టేట్ రంగం పెరుగుతుంది. భూమి వచ్చేసి ఓ ఆకాశాన్ని అందకపోయినా గ్రాడ్యువల్గా పెరుగుతుంది. భూమి మీద పెట్టుబడి పెట్టిన వాళ్ళకి ఇది బాగుంటుంది. ఈ స్పెక్యులేషన్స్ అంటారు చూసారా, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్స్లో బాగా ఉంటుంది. ఇంకా అన్ని రకాల రీటైల్ రంగం వాళ్ళకి, ఎఫ్ఎంసీజీ వాళ్ళకి చాలా బాగా ఉంటుంది. ఎక్స్పోర్ట్ చేసే వ్యాపారస్తులకి ఇది మంచి సమయం. ఐరన్, సిమెంట్, ఈ కన్స్ట్రక్షన్ మెటీరియల్ వాళ్ళకందరికీ కూడా బాగుంటుంది. మెడికల్ ఎక్విప్మెంట్స్ ఇవన్నీ కూడా చాలా బాగుంటుంది. బివరేజెస్, ఆల్కహాల్, వాటర్, కూల్ డ్రింక్స్ ఇవన్నీ కూడా చాలా బాగుంటుంది. హోటల్ వ్యాపారస్తులకి కాస్త మధ్యమంగా ఉంది ఈ సంవత్సరం అని కూడా చెప్పచ్చు. ఓకే, పెట్టుబడిలో జాగ్రత్త. ఎవరైనా పెట్టుబడి నీకు ఈజీ మనీ ఇప్పిస్తాను అని అంటే మట్టుకు నమ్మకండి. చీటర్స్ వాళ్ళు, గుర్తుపెట్టుకోండి. మిమ్మల్ని పొగుడుతున్నారంటే ముందు వాడే మీ శత్రువు, ముందు వాడిని దూరంగా పెట్టండి. అదొకటి చేయండి. ఇంకా ఉద్యోగంలో ఉన్నత పదవి అవకాశాలు ఉన్నాయి, కొత్త బాధ్యతలు వస్తాయి, వ్యాపార విస్తరణ, ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్ పెరుగుతుంది. వివాహ యోగం వస్తుంది. కుటుంబంలో శుభ కార్యక్రమాలు చేస్తారు.
ఇల్లు మరమ్మత్తు చేసుకోవడం, వాస్తు సరిదిద్దుకోవడం, లేదా కొత్త ఇల్లు గృహప్రవేశం చేయడం, లేదా కొత్త ఇంటికి భూమి పూజ చేయడం, లేదా రిజిస్ట్రేషన్ చేసుకోవడం, ఎన్నో రోజులుగా ఆగినటువంటి పర్మిషన్స్ అంతా కూడా ప్రభుత్వం నుంచి వచ్చేదంతా కూడా వస్తుంది, సాధిస్తారు. ఎంత బాగుంది చూడండి. ప్రయాణాలు ఎంత గట్టడి. వరల్డ్ టూర్కి వెళ్దామా తులారాశి మిత్రులారా? గట్టడి, మీకు ఇది ఒక మంచి సమయం వచ్చేసింది. వరల్డ్ టూర్ వెళ్ళొచ్చు, ఉద్యోగానికి వెళ్ళొచ్చు, వ్యాపారానికి వెళ్ళొచ్చు, ఎన్నెన్నో, లేదా మీ ఉత్పాదన కోసం వెళ్ళొచ్చు, ఇండస్ట్రియల్ టూర్ వెళ్ళొచ్చు, భార్యాభర్తలు కలిసి విలాసంగా వెళ్ళొచ్చు, అద్భుతంగా మీరు ఇండివిజువల్గా వెళ్ళొచ్చు, ఎంజాయ్ చేస్తారు లైఫ్ని. తులారాశి వాళ్ళకి అందుకని అసాంఘికమైన ఎంజాయ్ కాదు, ఒక అనుకూలమైనటువంటి ప్రయాణాలు చేస్తారు. విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి కూడా ఎన్నో రోజులుగా వీసా ఇబ్బంది పడ్డ వాళ్ళకి అందరికీ దిస్ ఇస్ ద రైట్ టైం. గెట్ రెడీ. ఆరోగ్యం సాధారణంగా ఇబ్బంది ఏమీ లేదు. ఈ సంవత్సరం ఆరోగ్యం కూడా మీకు అనుకూలిస్తుందండి. ఇంతకంటే ఏం కావాలి? ఆహార నియమం మాత్రం కాస్త అవసరం. షూరిటీ సంతకాలు పెట్టేటప్పుడు, వాహనం నడిపేటప్పుడు మాత్రం కాస్త జాగ్రత్త. మరి ఈ సంవత్సరం నక్షత్రాల వారిగా తులారాశి వాళ్ళకి ఎలా ఉంది అంటే, చిత్తా నక్షత్రం 3, 4 వాళ్ళకి ఉద్యోగ పురోగతి, గౌరవం, కొత్త అవకాశాలు, రాజకీయ అభివృద్ధి. స్వాతి నక్షత్రాల వ్యాపార లాభం, విదేశీ అవకాశం, కొత్త పరిచయం, రియల్ ఎస్టేట్ అభివృద్ధి. విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలకి ధనలాభం, కుటుంబ సౌఖ్యం, పదోన్నతి, రాజకీయాల అభివృద్ధి, విదేశాల్లో ఉన్న వాళ్ళకి వీసా ప్రాబ్లం అంతా తొలగిపోవడం. మరి ఈ సంవత్సరం అదృష్ట సంఖ్య 6, 8, 9. అదృష్ట రోజులు శుక్రవారం, బుధవారం. అదృష్ట రంగులు తెలుపు మరియు నీలం మరియు గోల్డ్ రంగులు. ఈ సంవత్సరం చేయవలసిన పరిహారాలు అంటే చండీ సప్తశతి పారాయణం చేయండి, లక్ష్మీ పూజ చేయండి, అమ్మవారి ఆరాధన ఎక్కువ చేయండి, ఎంత వీలుంటే అంత దుర్గాదేవికి ప్రార్థన చేయండి, గోపూజ చేయండి, పేద పిల్లలకి పుస్తకాలు అవన్నీ కూడా దానం వేయండి, వస్త్ర దానం వేయండి. 9 అనే ఒక నెంబర్ గల నలుపు రంగు గల చెప్పులు ఒక పేదవాళ్ళకి, అది స్త్రీ పురుషులు ఎవరైనా వాళ్ళకి దానం ఇవ్వండి. ఒక పేదవాళ్ళకి. వ్యవసాయదారులకైతే ఎంత అద్భుతంగా ఉంది తెలుసా ఈ సంవత్సరం. ఇంకా ప్రింటింగ్, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి కూడా చాలా 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 గొప్పగా ఉందండి. ఇంకా విద్యార్థులు మీరు చదవాలనుకున్న యూనివర్సిటీని ఎంచుకోండి, అద్భుతంగా ఉంటారు. ఇంకనూ సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి మీ వయస్సు ఎంత ఉందో అన్ని ఒత్తులతో దీపం వెలిగించండి. ఇంకా అద్భుతమైనటువంటి ఒక పరిహారంగా అతి శక్తివంతమైనటువంటి 48 రోజులు పూజ చేసినటువంటి ఈ కరుంగాళిమాను ధరించండి. దోషాలు తొలగుతుంది, నరదృష్టి తొలగుతుంది, అన్ని అపవాదులు తొలగుతాయి, ఆరోగ్యంగా ఉంటారు. ఇంకనూ మీ వ్యక్తిగత జాతకానికి మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురువుల్ని సంప్రదించి వారి దగ్గరికి వెళ్ళి ఈ కొత్త సంవత్సరంలో ఎలా ఉందని తెలుసుకోవడం ఒక నానుడి. కాబట్టి వెళ్ళి తెలుసుకోండి. లేదా మా దగ్గరే తెలుసుకోవాలనుకుంటే మా డిస్ప్లేలో కనబడుతున్నటువంటి నెంబర్కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి, కాల్ చేయకండి. మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు. విజయోస్తు. శ్రీ పరాభవనామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి ఎలా ఉందని తెలుసుకోబోతున్నాం. ముందుగా వృశ్చిక రాశి వారికి శుభాకాంక్షలు, ఉగాది శుభాకాంక్షలు. గెట్ రెడీ అండి. మంచి అద్భుతమైనటువంటి ఫలితాలను పొందబోయే ఒక రాశి ఏదైనా ఉంది ఈ సంవత్సరం అని అంటే అది వృశ్చిక రాశియే. ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 6గా ఉండే మీరు ఈ సంవత్సరం మీకు అన్ని గ్రహాలు మీ ఇంట్లో వచ్చి కూర్చున్నాయండి మీకు అనుకూలం ఇవ్వడానికి. శని ఇస్తే ఎవరన్నా ఆపగలరా? శని భగవానుడు అంటారు చూసారా, ఆ శని భగవానుడే మీకు యోగాన్ని కల్పించబోతున్నాడు. ఇంతకంటే యోగం మీకు ఏమైనా కావాలా? అద్భుతం. మీరు ఇలాగే చెప్తారు గురుగారు, ఊరికే బోరు కొట్టకండి, మేము ఎన్నోసార్లు చూస్తాం, మీరు చెప్పింది జరగట్లేదు కదా. గెట్ రెడీ. రాసి పెట్టుకోండి, ప్రతి డైలాగ్స్ రాసి పెట్టుకోండి. ఈ సంవత్సరం వృశ్చిక రాశి మిత్రులారా పట్టిందల్లా బంగారం అండి. మీకు ఏమేమి సాధించబోతున్నారంటే అసలు చెప్పడానికి కూడా ఇట్లా ఆనందం అనిపిస్తుంది. వృశ్చిక రాశి వారికి 12-13 ఏళ్ళుగా ఏ ఒక్క సుఖం కూడా పొందలేదు. ఏదో జరుగుతుంది, జీవితం అంతా జరిగిపోతుంది అంతే. భార్యాభర్తల మధ్య సఖ్యత లేదు, ఆరోగ్యం బాగాలేదు, వ్యాపారం బాగాలేదు, ఉద్యోగం బాగాలేదు, సమాజం బాగాలేదు, ఎవరు చూసినా చెడుగా చెప్తున్నారు కదా. ఫుల్ స్టాప్, బిగ్ ఫుల్ స్టాప్ పెట్టండి వృశ్చిక రాశి మిత్రులారా. మీ అదృష్టమైనటువంటి సమయం ఆసన్నమైపోయింది. ఎలా ఉందంటే
మీ యొక్క నిర్ణయ శక్తి పెరుగుతుంది. కొన్ని సవాళ్ళు ఉన్నా కూడా సరైన నిర్ణయాలతో సాధిస్తారు. కుంభస్థలాన్ని కొడతారు. శని భగవానుడు ఈ సంవత్సరం మీనరాశిలో 5వ స్థానంలో శని వచ్చేసాడంటే అది జీవితంలో ఒక్కసారి జరుగుతుందండి. 5వ స్థానంలో శని రావడం అది మీకు వచ్చేసింది. ఆపగలడా ఇంక బిడ్డ భగవంతుడు? ఇట్లా ఇవ్వబోతున్నాడు బౌన్స్ బ్యాక్. మన చేతితో బంతిని గోడ కొడితే మన చేతి శక్తి కంటే గోడ శక్తి ఎక్కువ. 1000 రెట్లు, 1,00,000 రెట్లు, కోట్ల రెట్లు తిరిగి మనకు అనుగ్రహంగా రాబోతుంది. ఎలా? ఆర్థికంగా సంపన్నమవుతారు. మల్టిపుల్ ఇన్కమ్ సోర్స్. చెప్పకండి గురుగారు, మాకు నేను ఒక చిన్న ఉద్యోగిని, నాకేమొస్తుంది? నువ్వు చిన్న ఉద్యోగంలో ఉంటే కాదు, క్విట్ ద జాబ్, స్టార్ట్ చేయండి. ఒక చిన్న వ్యాపారం, 10,000 20,000 జీతం మానేయండి, వ్యాపారం స్టార్ట్ చేయండి. చూడండి ఎలా ఉంటుందో. ఎక్కడి నుంచి పెట్టుబడి? అప్పు చేసి అవ్వండి, చూడండి ఎలా ఉంటారు. చూడండి, నేను మామూలుగా చెప్పట్లేదు. చాలా అద్భుతమైనటువంటి సవాళ్ళ నుంచి మీరు బయటపడి అద్భుతాన్ని పొందబోతున్నారు. అలాంటి ఒక అద్భుతమైనటువంటి సమయం ఎవరికైనా ఉందంటే అది వృశ్చిక రాశి వారికి మాత్రమే. అది మామూలు విషయం కాదు. ఈ సంవత్సరం 2026 శని ఇవ్వడం మొదలు పెడితే ఎవరండి ఆపగలరు? అంత అద్భుతమైనటువంటి పరిస్థితి ఈ సంవత్సరం మీకు రాబోతుంది. విద్యలో శ్రద్ధ కొంచెం అవసరం ఉంటుంది. పిల్లల విషయంలో కాస్త ఆలస్యం ఉన్నా కూడా అద్భుతంగా ఉంటుంది. గురు భగవానుడు 8వ ఇంట ఉంటాడు. జూన్ 2 తర్వాత గురు 9వ ఇంటికి, అక్టోబర్ 31 తర్వాత గురు 10వ ఇంటికి, జనవరి 25 2027 తర్వాత తిరిగి 9వ ఇంటికి వచ్చేస్తున్నాడు. అదృష్టం పెరుగుతుంది. ఈ సంవత్సరం శని భగవానుడు బాగున్నాడు, గురు భగవానుడు బాగున్నాడు. రాజు గురు ఆయన మీకు అనుకూలాన్ని కలిగిస్తున్నాడు. అదృష్టం పెరుగుతుంది. ఉద్యోగంలో పురోగతి, గురువుల ఆశీర్వాదం, సంపూర్ణమైనటువంటి ఆశీర్వాదం ఏమైనా ఉందంటే వృశ్చిక రాశి వారికి 2026-27 పూర్వజన్మ సుకృతం ఉంటేనే ఈ 26-27 అనే ఒక సంవత్సరాన్ని మీరు అనుభవించగలరు. అంత గొప్పనా అంటే అవును, సాధిస్తారు. రాసి పెట్టుకోండి, మీ గోడ మీద రాసి పెట్టుకోండి, మీ పుస్తకంలో రాసి పెట్టుకోండి. కాబట్టి పచ్చబొడుచుకోండి మీ శరీరంలో. ఈ సంవత్సరం నాది అని మీరు ధైర్యంగా చెప్పుకునే ఒక అద్భుతమైనటువంటి సంవత్సరం. ఈ సంవత్సరం రాహు కేతువులు మీకు, రాహు 4వ ఇంట్లో, కేతు 10వ ఇంట్లో ఉన్నారు ప్రారంభంలో. డిసెంబర్ 6 తర్వాత రాహు 3వ ఇంట్లో, కేతు 9వ ఇంట్లోకి వస్తున్నారు. దీనివల్ల వచ్చే ఫలితం అంటే ధైర్యం పెరుగుతుంది. రాహు కేతులు కూడా డేంజర్గా ఉంటారు కదా, వాళ్ళు కూడా అనుకూలమే. తరచూ ప్రయాణాలు ఉంటాయి, కొత్త అవకాశాలంతా రాబోతున్నాయి, మల్టిపుల్ అవకాశాలు. సమాజంలో గొప్ప స్థితిలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క పరిచయాలు పెరుగుతున్నాయి. దీనివల్ల ఆదాయం క్రమక్రమంగా పెరుగుతాయి. దీంట్లో ఎలా ఉంటుంది? వ్యాపారస్తులకి మీ వ్యాపారం దిగ్విజయంగా అవుతుంది. ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్, బ్రాంచెస్గా పెట్టడం లేదా ఫ్రాంచైజ్ మోడల్లో పెట్టడం, ఇంటర్నేషనల్ లెవెల్లో పెట్టడం, ఈకామర్స్, ఎఫ్ఎంసీజీ వాళ్ళకందరికీ కూడా చాలా అద్భుతమైనటువంటి వ్యాపారం. అన్ని రంగాల వ్యాపారం అండి. ఇది అది అని లేదండి, అలా చెప్పుకుంటూ పోతే కొన్ని లక్షల వ్యాపారం ఉన్నాయి కదా. ఏ వ్యాపారం ఉంటుంది ఆ వ్యాపారం అదృష్టమే. ఈ సంవత్సరం ఆస్తి కొనుగోలు చేస్తారండి. భూములు, ఇల్లులు, భూమి ఇల్లు అనలేదు, భూములు ఇల్లులు వరుస పెట్టి కొంటారండి. కరెక్షన్స్ కూడా వచ్చింది కదా రియల్ ఎస్టేట్లో. దిస్ ఇస్ ద రైట్ టైం ఫర్ ఇన్వెస్ట్మెంట్. ఖచ్చితంగా కొంటారు. స్పెక్యులేషన్, షేర్ మార్కెట్లో అధిక లాభాలతో అద్భుతాన్ని పొందుతారు మీరు. ఉద్యోగంలో మీరు కోరుకున్న ప్రమోషన్స్, మీరు కోరుకున్న స్థానం, మీరు కోరుకున్నటువంటి ఉద్యోగం అన్ని రకాలుగా ఐఏఎస్, ఐపీఎస్ వాళ్ళకందరికైతే ప్రఖ్యాతమైనటువంటి బ్యాంకింగ్ సెక్టర్ వాళ్ళకి బాగుంది, ఐటీ రంగం వాళ్ళకి బాగుంది, ఏఐ ద్వారా టెక్నాలజీని ఉపయోగించుకొని వేసే వాళ్ళకి బాగుంది, ఈ మీడియా, ప్రింటింగ్, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి చాలా బాగుంది, టీచర్స్, తర్వాత లెక్చరర్స్, వీళ్ళకందరికీ రీసెర్చ్ చేసే వాళ్ళకి, సైంటిస్టులకి, స్పోర్ట్స్ పీపుల్కి, ఎవరికి అంటే వాళ్ళకి అద్భుతం అండి. ఈ సంవత్సరం సాధించబోతున్న రాజకీయంలో అయితే ఒక్కొక్కరు పెద్ద పెద్ద పేరు తెచ్చుకుంటారండి, పెద్ద పెద్ద పదవులు పొందుతారు, రాజ్యాన్ని ఏలే ఒక మహాశక్తిగా మారుతారు వృశ్చిక రాశి వారు. ఈ సంవత్సరం అంత అద్భుతంగా ఉంది. ఇంకా వివాహం కాని వారికి ఎక్కడెక్కడ ఆటంకాలు ఉన్నాయో గురుబలం వచ్చేసిందండి. శని భగవానుడు యోగంగా ఉన్నాడు. గెట్ రెడీ, మంచి మంచి షాపింగ్ రెడీ చేసుకోండి. మంచిగా వివాహాలు జరగబోతున్నాయి. వివాహం ఆటంకమైన వాళ్ళకి కొందరు కూడా, భార్యాభర్తలు విడిపోయిన వాళ్ళు కూడా కలిసిపోతారు. ఒకరికొకరు కోపాన్ని పక్కన పెట్టి కూర్చొని మాట్లాడండి, అన్నీ తొలగిపోతుంది. చాలా బాగుండబోతున్నారు. ఆరోగ్యం, ఎప్పటిప్పటి నుంచో బ్లడ్ ప్రెషర్తో ఉన్నవాళ్ళు, శస్త్రచికిత్సగా అనుకూలంగా ఉన్న వాళ్ళందరూ కూడా తొలగిపోయి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు. ఎక్కడ ఆరోగ్యం బాగుంటుందో, మీ నోరు కంట్రోల్ అయితే మీ ఆహారం. ఇక్కడ శత్రువు ఎవరన్నా ఉన్నారంటే వృశ్చిక రాశికి ఒక నోరు.
ఆ నోరు కంట్రోల్ అయిందంటే సమాజం బాగుంటుంది. ఆ నోరు కంట్రోల్ అయితే ఆరోగ్యం బాగుంటుంది. ఆ నోరు వల్లే కదా పనికిరాని తిండి తినేస్తాం, ఆరోగ్యం చెడిపోతుంది. 2026-27 జాక్పాట్ ఇయర్ని మీరు అనుభవించాలంటే ఆరోగ్యంగా ఉండాలి కదా. ఆరోగ్యంగా ఉండాలంటే నోరు మొయ్యండి, కాస్త పని చెయ్యండి, పరిగెత్తండి ఆపర్చునిటీస్ కోసం. ఇట్ ఈస్ కమింగ్. మీ డోర్ నాక్ చేస్తూనే ఉంది అదృష్ట లక్ష్మి. ఎన్నో రంగాల వారికి ఎన్నో రంగాలుగా అవకాశాలు రాబోతున్నాయి. మామూలుగా లేదండి ఈ సంవత్సరం. ప్రతి క్షణం మీ సంవత్సరం. దిస్ ఇస్ యువర్ ఇయర్. వృశ్చిక రాశి వాళ్ళ యొక్క ఇయర్ ఇది. మామూలుగా లేదండి. నేను మళ్ళీ చెప్తున్నా, వృశ్చిక రాశి వారు ఏదో సాధించబోతున్నారు. గుర్రం పైకి ఎగరావచ్చు. చూడండి, మీకోసం ఒక వర్గం తయారవుతుంది, మీకోసం ఒక సమాజం ఎదురు చూస్తుంది, మీ యొక్క గెలుపును చూడడానికి ఒక పెద్ద ప్రపంచం ఎదురు చూస్తుంది. గెట్ రెడీ. ఆరోగ్యంలో జాగ్రత్తలోనికి వ్యవసాయదారులకైతే నేషనల్ ఇంటర్నేషనల్ అవార్డ్స్ పొందే అవకాశాలు ఉన్నాయి. వ్యవసాయదారులకి, ప్రింటింగ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి అంతా కూడా చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పచ్చు. ఇంకా విదేశీయ ఉద్యోగం చేసే వాళ్ళకి, విదేశీయ ప్రయాణం చేయాలనుకున్న వాళ్ళకి, విద్యార్థులకైతే యోగ కాలం అండి ఈ సంవత్సరం. గురువు ఆనందాన్ని ఇస్తున్నాడు, శని అద్భుతాన్ని ఇస్తున్నాడు మీకు. విద్యార్థులు మీరు కావలసిన యూనివర్సిటీస్కి వెళ్ళొచ్చు. అద్భుతం అంటే అద్భుతం చెప్పచ్చు. కన్స్ట్రక్షన్స్, రియల్ ఎస్టేట్స్ ఎలా పెరగబోతున్నాయో తెలుసా మీకు. అన్ని రకాలుగా బాగుంటారు. జ్యువెలరీ బిజినెస్, క్లాత్ బిజినెస్, ఏదనుకుంటే ఆ రంగం అండి అంత అద్భుతంగా రాబోతున్నాయి. ఆధ్యాత్మిక యాత్రలు చేయాలని అనుకున్న వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం అని కూడా చెప్పవచ్చు. ఇంకా నక్షత్ర వారిగా విశాఖ 4వ పాదం వరకు ధనలాభం, గౌరవం, ఉద్యోగ పురోగతి అనేది దొరుకుతుంది. ఇంకా అనురాధ నక్షత్రం వారికి కొత్త అవకాశాలు, వ్యాపారాల లాభం, కుటుంబ సంతోషం, ఆధ్యాత్మికమైనటువంటి యాత్రలు చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. జ్యేష్ఠ నక్షత్రం వారికి నాయకత్వ లక్షణం పెరుగుతుంది, పదవులు వస్తాయి, ప్రభావితమైనటువంటి ఫలితాన్ని సమాజంలో నిలదొక్కుంటారు. కాస్త ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం కూడా చాలా మంచిది. ఇంకా అదృష్ట సంఖ్యలు ఈ సంవత్సరం ఏది అని అంటే వృశ్చిక రాశి వారికి 2, 7, 9 ఇవన్నీ కూడా కలిసి వస్తుంది. ఈ అదృష్టమైనటువంటి రోజులు ఏదైనా ఉందంటే మంగళవారం, గురువారం, శనివారం, ఈ 3 రోజులు కలిసి వస్తుంది మీకు. అదృష్ట రంగులు ఎరుపు, పసుపు, నీలం, నలుపు, ఈ 4 మీకు కలిసి వస్తుంది. ఇంకా మీరు చేయవలసినటువంటి పరిహారాలు ఏమనంటే మంగళవారం సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం, హనుమాన్ చాలీసా పారాయణం చేయడం, శివాభిషేకం చేయడం, అయ్యప్ప స్వామి వారిని ప్రార్థన చేయడం, ఇంకనూ సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి మీ వయస్సు ఎంత ఉందో అన్ని సంఖ్యతో ఒక మట్టి మూకుడు తీసుకొని అందులో అన్ని ఒత్తులు వేయండి. సపోజ్ మీ వయసు 30 ఉంది, 30 ఒత్తులు, 40 ఉంది, 40 ఒత్తులు, 50 ఉంది, 50 ఒత్తులు వేసి నువ్వుల నూనె, ఇప్ప నూనె, ఆవ నూనె, కొబ్బరి నూనె, ఆవు నెయ్యితో దీపం వెలిగించండి. గురుగారు మాకు ఇంకా శక్తివంతమైనటువంటి పరిహారం కావాలంటే ఒక 48 రోజులు పూజ చేసినటువంటి అతి శక్తివంతమైనటువంటి చండీ సుదర్శన హోమాదులు చేసి సుబ్రహ్మణ్య భుజంగా పారాయణ చేసినటువంటి ఈ మాల, కరుంగాలి మాలను ధరించండి. ఆరోగ్యంగా ఉంటారు, ఐశ్వర్యంగా ఉంటారు, విజయం పొందుతారు. వృశ్చిక రాశి మిత్రులారా, ఇంతకంటే గొప్ప అవకాశం మీ జీవితంలో వస్తుందో రాదో నాకు తెలియదు, కానీ ఇప్పుడు వచ్చేసింది. దాన్ని వినియోగించుకోండి. ఇంకనూ మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుగారి దగ్గరికి సంప్రదించి, గురుగారు నాకు ఈ సంవత్సరం ఎలా ఉంది అని తెలిసి, ప్రతి ఒక్కరు కూడా కొత్త సంవత్సరంలో జాతకం తెలుసుకోండి. లేని పక్షంలో మా దగ్గర తెలుసుకోవాలనుకున్నారా, మీ యొక్క పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి, కాల్ చేయకండి. మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు. విజయోస్తు. శ్రీ పరాభవనామ సంవత్సరంలో ధనుస్సు రాశి వారికి ఎలా ఉందో తెలుసుకుంటాం. ధనుస్సు రాశి మిత్రులారా, మీకు ఉగాది శుభాకాంక్షలు. ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 5, అవమానం 6. ఒక రకంగా మిశ్రమంగా కూడా చెప్పుకోవచ్చు. కానీ శ్రీ పరాభవనామ సంవత్సరంలో ధనుసు రాశి వారికి జాగ్రత్తగా ముందు సాగాల్సినటువంటి సంవత్సరం. అన్ని రంగాల వారు ఫస్ట్ మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. ఫస్ట్ వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త. ఎందుకు గురుగారు కొత్త సంవత్సరంలో పంచాంగ శ్రవణం విని జాతకం తెలుసుకుంటే, అవును కదా అర్ధాష్టమ శని నడుస్తుంది కదా, కాస్త జాగ్రత్తగా ఉండాల్సిందే కదా. ఒక 2 గ్రహాలు బాగాలేదు, మిగతాంతా కూడా కొంచెం అనుకూలంగా ఉంది, కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిందే. దానివల్ల ఏదో ఊహించుకోకుండా ఏమో అపోహ జరిగిపోతుందని జాగ్రత్తగా ఉండాలని చెప్పాను అంతే. దాని మీరు ఊహించుకోకండి ఎక్కువగా.
ఈ సంవత్సరం నుంచి మంచి అవకాశాలు పోస్ట్ ఆఫ్ ఇయర్ జూన్ తర్వాత మంచి అవకాశాలు రావుతున్నాయి. శని భగవానుడు ఈ సంవత్సరం ఎక్కడున్నాడు? మీనరాశిలో శని 4వ స్థానంలో సంచరిస్తున్నాడు. అందుకే అర్ధ అష్టమం, 4 అంటే అర్ధాష్టమంలో ఉన్నాడు. గృహ సంబంధ విషయంలో ఇబ్బంది పెడుతుంటాడు, మానసిక ఒత్తిడి ఇస్తుంటాడు, స్థిరాస్తి విషయంలో అల్లకల్లోలాన్ని సృష్టిస్తుంటాడు. ఇవన్నీ జరుగుతుంటాయి. ఇంకా గురు భగవానుడు 7వ ఇంట్లో ఉన్నాడు. జూన్ 2 గురు 8వ ఇంటికి, అక్టోబర్ 31 గురు 9వ ఇంటికి, జనవరి 25 8వ ఇంటికి ఫలితాన్ని ఇస్తున్నాడు. ఆధ్యాత్మిక ఆసక్తి, అదృష్టం క్రమంగా పెరుగుతుంది, గురువుల ఆశీర్వాదం పెరుగుతుంది, వివాహ యోగం, సంతాన యోగం పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ జాగ్రత్తగా ఉండాల్సింది. రాహు కేతు యొక్క సంచారం ఎలా ఉందంటే సంవత్సర ప్రారంభంలో రాహు 3వ ఇంట్లో, కేతు 9వ ఇంట్లో. డిసెంబర్ 6 రాహు 2వ ఇంట్లో, కేతు 8వ ఇంట్లో. ఫలితం ధైర్యం పెరుగుతుంది, కుటుంబ విషయంలో జాగ్రత్త, మాటలో నియంత్రణ, నూతనంగా వివాహం అయ్యి లేదా వివాహం కావాల్సిన వాళ్ళు మాట్లాడుకునేటప్పుడు అదుపు తప్పకండి, మీ లిమిట్స్ క్రాస్ చేయకండి, దానివల్ల దూరం అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఈ సంవత్సరం. సరే, ఈ సంవత్సరం మాటలో నియంత్రణ చాలా అవసరం, బాగా నియంత్రణ అవసరం. ఆదాయం మితంగా ఉంటుంది, ఖర్చులు పెరుగుతుంది, పెద్ద గొప్ప ఆదాయమే ఉండదు ఈ సంవత్సరం. పెట్టుబడులు జాగ్రత్త. ఎవరినైనా నమ్మి పెట్టుబడి పెట్టేటప్పుడు ఒకసారికి 2 సారికి 3 సారికి 4 సారి ఆలోచించి పెట్టుబడులు పెట్టండి. ఉద్యోగ విషయంలో అసాంఘికమైనటువంటి కార్యక్రమాలకి పాల్పడకండి. ప్రభుత్వ ఉద్యోగంలో మీ ఉద్యోగం కూడా పోయే అవకాశాలు ఉన్నాయి. అసాంఘికం అంటే అర్థమైంది, మీరే దాన్ని అర్థం చేసుకోండి. ఏ రకంగా అంటే ఆ రకంగా తీసుకోండి. ఇంకా ప్రైవేట్ రంగంలో ఉద్యోగం పోగొట్టుకున్న వాళ్ళు, ఉద్యోగం పోతుంది లే ఆఫ్ అని అనౌన్స్ చేసిన వాళ్ళు ఈ టెన్షన్తో బతుకుతున్నారు కదా, బాగా గుర్తుపెట్టుకోండి. భయపడాల్సిన అవసరం లేదు. కొంచెం 6 నెలలు అటు ఇటుగా ఉన్నా కూడా జూలై తర్వాత మంచి ఫలితాలను పొందుతారు, మంచి ఉద్యోగాల్ని పొందుతారు ప్రైవేట్ రంగంలో కూడా. ఇంకా వ్యాపారస్తులకి ఇది ఒక రకమైనటువంటి గడ్డు కాలమే అని చెప్పచ్చు అండి. మిశ్రమమైనటువంటి ఫలితాలు. ఇదేంటి గురుగారు ఇలా చెప్తున్నారు అని అంటే జరుగుతుంది, కానీ ఇబ్బంది కూడా ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈసారి వ్యాపారం అంతా కూడా చేయాలి. మీ స్టాక్స్ అంతా కూడా డెడ్ స్టాక్ అయ్యే అవకాశాలు. మీరు ఇవ్వవలసిన వాళ్ళు బాగా ప్రెషర్ ఇస్తారు, మీకు రావాల్సినవి అంత త్వరగా రాదు. చూడండి ఇది ఎంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణమో అనేది మీరు చూసుకోవాలి. లోన్స్, చిట్ ఫండ్స్ ఇవన్నీ కూడా ప్రెషర్ వస్తుంది. ఎన్నో రోజులుగా పర్మిషన్ కోసం ట్రై చేస్తున్నారు చూసారా ప్రభుత్వం నుంచి, అది లేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. పోలీస్ కేసు అయ్యే అవకాశాలు ఉంటాయి, లీగల్ ఇష్యూస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కేసెస్ ఏమైనా ఉంటే మీకు నెగిటివ్ అయ్యే అవకాశాలు కూడా కొంతవరకు ఉంది. కాబట్టి ధనుసు రాశి మిత్రులారా కొంచెం ఈ సంవత్సరం జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి, అంతే. ఉండడం చాలా మంచిది అని కూడా చెప్పడం జరుగుతుంది. షూరిటీ సంతకాలు ఎవరికి పెట్టకండి. మీ స్కూటర్ కానీ మీ కారు కానీ ఎవరికి ఇవ్వకండి. ఇతరులు వాడి దానివల్ల వచ్చే లీగల్ ఇష్యూస్ కూడా మీరు భరించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, అది కూడా జాగ్రత్తగా ఉండండి. ఇంకా ఆరోగ్యానికి వచ్చేటప్పటికీ నడుము నొప్పి, కడుపులో సమస్య, కంటికి సంబంధించినది, ఆహార నియమాలు, ఈ రోడ్ సైడ్ ఫుడ్ అంతా కాస్త జాగ్రత్తగా అవాయిడ్ చేయండి. ఎంత వీలుంటే ఫుడ్ని కంట్రోల్ చేయండి, అంత బాగుంటారు. వ్యవసాయదారులకి మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. ఇంకా సర్వీస్ సెక్టార్లో ఉన్న వాళ్ళకి కొంచెం ఇది మిశ్రమంగానే ఉంటుంది. సర్వీస్ సెక్టార్లో కళాకారులకు కూడా మిశ్రమమే అని చెప్పచ్చు. ఇంకా మీడియా రంగం వారికి కాస్త ఊరట, గొప్పగా లేదు, ఊరట మాత్రమే. స్పోర్ట్స్ రంగం వాళ్ళు కొంచెం రానిచ్చే అవకాశాలు కనబడుతున్నాయి ఈ సంవత్సరం. ఇదంతా కూడా జూన్ తర్వాత అన్నీ మారుతాయి, మీరు టైం ఎక్కడక్కర్లేదు. విదేశాలకి వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఎప్పటికీ మా వీసా రిజెక్ట్ అవుతూ ఉందండి, జూన్ తర్వాత అప్లై చేయండి, బాగుంటుంది. అక్కడి నుంచి ఎక్కడికి రావాలా ఇబ్బంది పడకుండా ఉంటుంది. అక్కడ ఉద్యోగాలు లేకుండా మా వీసాలన్నీ బ్లాక్ అయిందని, మాకు ఉద్యోగాలు లేకుండా, అన్నీ జూన్ తర్వాత బాగుంటాయి. జూన్ వరకు గట్టిగా స్ట్రాంగ్గా ఉండాల్సిందే మీరు, అంతే. ఇంకా విద్యార్థులు ఇప్పుడు పరీక్షా సమయం కాబట్టి చాలా జాగ్రత్తగా చదవండి. నెక్స్ట్ యూనిట్ మీరు గెలుస్తారు, కానీ చాలా కష్టపడి గెలవాల్సిన పరిస్థితి. ఇంకా నక్షత్ర వారిగా ఎలా ఉందంటే మూలా నక్షత్ర వారికి జీవితంలో మార్పులు, ధైర్యం అవసరం, ఆధ్యాత్మిక ఆసక్తి పెరుగుతుంది. పూర్వాషాఢ నక్షత్రం గౌరవం పెరుగుతుంది, కొత్త అవకాశాలు, ప్రయాణాలు.
ఈ ప్రయాణాల్లో వెళ్ళేటప్పుడు మీ యొక్క వాల్యుబుల్ థింగ్స్ అన్ని కూడా మిస్ అయ్యే అవకాశాలు ఉంటాయి, అవి కూడా జాగ్రత్తగా చూసుకోండి. ఉత్తరాషాఢ నక్షత్రం మొదటి పాదం ఉద్యోగ పురోగతి, నాయకత్వ లక్ష్యం, కుటుంబ సౌఖ్యం, మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉన్నాయని కూడా చెప్పచ్చు. అదృష్ట సంఖ్యలు 3, 6, 9. అదృష్ట రోజులు గురువారం మరియు ఆదివారం. అదృష్ట రంగులు పసుపు మరియు నారింజ. పరిహారాలు ఏం చేయాలి? గురువారం గురు పూజ చేయండి. శని భగవానునికి అర్ధాష్టమ శని వచ్చింది కదా, దేహి మే బుద్ధి వైశిష్ట్యం, దేహి మే నిత్య యవ్వనం, దేహి మే పరమానందం, దేవదేవ శనైశ్వర దేవదేవ జగత్పతే అని శని భగవానునికి ప్రతిరోజు 19 ప్రదక్షిణాలు చేయండి. ఒక 48 రోజులు, ఉగాది నుంచే ప్రారంభించండి. 48 రోజులు వదలకుండా 19 ప్రదక్షిణాలు చేయండి. చేసిన తర్వాత రిలాక్స్గా కాసేపు కూర్చొని ప్రార్థన చేయండి. శని భగవాను యొక్క ఆశీస్సులు సంపన్నంగా మీకు కావాలి, ఖచ్చితంగా కావాలి. దత్తాత్రేయ స్వామి వారి ఆరాధన చేయండి. పసుపు దానం ఇవ్వండి. ఆవులకి ఆకుకూరలు అవన్నీ పెట్టండి. ఇంకనూ సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి మీ ఇళ్ళవేలుపు ఇష్టదైవం కులదైవ దేవాలయానికి వెళ్ళి ఒక మట్టి మూకుడు పెట్టి నల్ల నువ్వులతో ఒక నల్ల క్లాత్లో ఉండ చుట్టి అందులో నల్ల నువ్వులు వేసి ఒక మూటలాగా చేసి మట్టి ముక్కులో పెట్టి నువ్వుల నూనె వేసి దీపం వెలిగించండి. ఇంకనూ పరిహారం కావాలి గురుగారు మాకంటే, అతి శక్తివంతమైనటువంటి శని ప్రీతి కోసమే ఉన్నటువంటి శక్తి మాల ఇది. ఈ కరుంగాళి మాల 48 రోజులు పూజ చేసి సుదర్శన చండీ సుబ్రహ్మణ్య భుజంగ పారాయణాలన్నీ చేసి మీకోసం అందించడానికి సిద్ధంగా ఉంది. ఈ మాల వేసుకోండి, దోషాలు తొలగుతుంది, అవాంతరాలన్నీ తొలగుతాయి, ఆరోగ్యంగా ఉంటారు, ఐశ్వర్యంగా ఉంటారు. ఇంకనూ మా వ్యక్తిగత జాతకం ఈ కొత్త సంవత్సరం తెలుసుకోవాలనుకుంటున్నామండి అనంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురువుల్ని సంప్రదించి వారి దగ్గర అడిగి మీ జాతకం తెలుసుకోండి. లేదు గురుగారు మీ దగ్గరే తెలుసుకోవాలనుకుంటున్నాం, మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ మా డిస్ప్లేలో కనబడుతున్నటువంటి నంబర్కి వాట్సాప్ చేయండి, కాల్ చేయకండి. మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు. తప్పకుండా మీ జాతకానికి అపాయింట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. విజయోస్తు. శ్రీ పరాభవనామ సంవత్సరంలో మకర రాశి మిత్రులకి ఎలా ఉంది అని తెలుసుకుంటాం. మకర రాశి మిత్రులారా, మీకు ఉగాది శుభాకాంక్షలు. ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 1, అవమానం 2. ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదములు, శ్రవణ నక్షత్రం మరియు ధనిష్ఠా నక్షత్రం 1, 2 పాదాలకి జన్మించిన మీరు మకర రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ సంవత్సరం మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, పరాభవనామ సంవత్సరంలో మకర రాశి వారికి ధైర్యం మరియు పట్టుదలతో ముందుకు సాగితే అభివృద్ధి మరియు అవకాశాలు కలిగే సంవత్సరం. కష్టపడి పని చేస్తే మంచి ఫలితాలని పొందుతారు. నోరు అదుపులో పెట్టుకుంటే జీవితం బాగుంటుంది. ఈ సంవత్సరం శని ఎలా ఉన్నాడు? శని మీనరాశిలో 3వ స్థానంలో సంచరిస్తున్నారు. దీనివల్ల మీకు ఏం జరుగుతుందంటే ధైర్యం పెరుగుతుంది, ప్రయత్నాల విజయం సాధిస్తారు, కొత్త అవకాశాలు వస్తాయి. ఇది శుభపరమైనటువంటి గోచార ఫలితం అని కూడా చెప్పచ్చు మకర రాశి వారికి. గురు భగవానుడు ప్రారంభంలో 6వ ఇంటిలో, జూన్ 2 గురు 7వ ఇంటిలో, అక్టోబర్ 31 8వ ఇంటిలో, జనవరి 25 తిరిగి 7వ ఇంట్లోకి వస్తున్నారు గురు భగవానుడు. భాగస్వామ్య సంబంధాలు పెరుగుతాయి, వ్యాపార అవకాశాలు వస్తాయి, వివాహ యోగం, వివాహమైన దాంపత్యుల మధ్య ఆ ఎడబాటు ఉంటే అవి కూడా కలిసిపోయే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఇంకా రాహుకేతు ఎలా ఉన్నారంటే, ఈ సంవత్సర ప్రారంభంలో రాహు 2వ ఇంట్లో, కేతు 8వ ఇంట్లో ఉన్నారు. డిసెంబర్ 6 రాహు జన్మరాశిలో, కేతు 7వ ఇంట్లో ఉన్నారు. దీనివల్ల ఫలితం నిర్ణయాల్లో జాగ్రత్త, సంబంధాల్లో అవగాహన అవసరం, చిన్న పెద్ద చూసి మాట్లాడి సమాజంలో ఉంటే బాగుంటుంది, లేదా అవమానాలు పొందుతారు. దానివల్ల జీవిత నష్టాలు కూడా ఉన్నాయి. ఆర్థికంగా ఎలా ఉందంటే, ఆదాయం, మల్టిపుల్ ఇన్కమ్ సోర్స్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారాల్లో లాభం, కొత్త పెట్టుబడులు వచ్చే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఉద్యోగస్తులకి ఉద్యోగంలో పురోగతి, పదోన్నతి అవకాశం, ప్రభుత్వ రంగంలో లాభం అని కూడా చెప్పచ్చు చక్కగా. ఇంకా విదేశీయ ఉద్యోగాల్లో ఉన్నవాళ్ళు, పోగొట్టుకున్న వాళ్ళకి ఇదొక అవకాశం, మంచి అవకాశం. జూన్ తర్వాత మంచి అవకాశాలు రాబోతున్నాయి. ఇంకా ప్రైవేట్ రంగంలో ఉద్యోగస్తులకి కొంచెం మిశ్రమ ఫలితంగా కూడా కనబడుతుంది. ఇంకా వ్యాపారంలో ఉన్న వాళ్ళకి స్పెక్యులేషన్, షేర్ మార్కెట్ బాగా కలిసి వస్తుంది. మ్యానుఫ్యాక్చరింగ్ రంగం వారికి చాలా మంచి ఫలితాలు రాబోతున్నాయి. ఇంకనూ రీటైల్ రంగం వాళ్ళు ఉంటారు చూస్తారా, కిరాణము, ఎలక్ట్రానిక్స్, అన్ని రీటైల్స్, ఒక్క రీటైల్ కాదు, ఎన్ని రీటైల్స్ ఉంటే అన్ని రీటైల్స్ వారికి కూడా ఇది అనుకూలమైనటువంటి సమయం అని కూడా చెప్పవచ్చు. ఈ ఆరోగ్యపరంగా మోకాలు నొప్పి, స్కిన్ రిలేటెడ్ అలసట,
వ్యాయామం లేకుండా ఉండడము, దీనివల్ల ఒబిసిటీ పెరగడము, ఇలాంటి అవకాశాలు ఆరోగ్యపరంగా ఉన్నాయి. శస్త్రచికిత్స కూడా అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. జాగ్రత్త పడండి అని కూడా చెప్పచ్చు. ఇంకా ఉద్యోగపరమైనటువంటి ప్రయాణాలు, వ్యాపారపరమైనటువంటి ప్రయాణాలు, విద్యాపరమైనటువంటి ప్రయాణాలు, ఆధ్యాత్మిక ప్రయాణాలు, వీటన్నిటిలో కూడా మిశ్రమంగా ఉంటుంది. మీ విలువైనటువంటి ద్రవ్యాలని, వస్తువుల్ని జాగ్రత్తగా పెట్టుకోవాలని కూడా చెప్పడం జరిగింది. ఓకే, ఇక్కడ వ్యవసాయదారులకి మెండుగా ఉందని కూడా చెప్పడం జరుగుతుంది. వ్యవసాయదారులకి చాలా 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 బాగుంటుంది ఈ సంవత్సరం వ్యవసాయదారులకి. ఇంకా డాక్టర్స్, ఐఏఎస్, ఐపీఎస్ సెక్టార్లంగా వాళ్ళు, సర్వీస్ సెక్టార్లు, ఈ న్యాయవాదులు, తర్వాత డిఫెన్స్లో ఉన్నవాళ్ళు, జవాన్స్, వీళ్ళకందరికీ కూడా చాలా మంచి సమయం అని కూడా చెప్పచ్చు. కానీ పై అధికారుల దగ్గర కాస్త జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం వచ్చింది. ఇంకా నక్షత్ర వారీగా ప్రయాణాలు అని చూసుకుంటే ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదములు గౌరవం పెరుగుతుంది, ఉద్యోగ పురోగతి పెరుగుతుంది, నాయకత్వ లక్షణం పెరుగుతుంది. రాజకీయ నాయకులుగా ఉన్న వాళ్ళకి ఇదొక మంచి సమయం అని కూడా చెప్పచ్చు. శ్రవణ నక్షత్రంలో విద్యల అభివృద్ధి, కుటుంబ సంతోషం, గృహ సౌఖ్యం అనేది పెరుగుతుంది. ఇంకా ధనిష్ట నక్షత్రం వారికి 1, 2 పాదాలకి ధనలాభం, కొత్త అవకాశాలు, వ్యాపారాభివృద్ధి, రాజకీయాభివృద్ధి, సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. ఇంకా అదృష్ట సంఖ్యలు 5, 6, 8. అదృష్ట రోజులు శనివారం, బుధవారం. అదృష్ట రంగులు నీలం మరియు పచ్చ. మరి పరిహారాలు, ఈ సంవత్సరం చేయవలసినటువంటి పరిహారాలు: శని భగవానునికి శని పూజ చేయాలి, తైలాభిషేకం చేయాలి, గోపూజ చేయాలి, రుద్రాభిషేకం చేయాలి, ఇష్టదైవ ప్రార్థన చేయాలి. మీ కులదైవంకి దేవాలయానికి వెళ్ళి మీ వయస్సు ఎంత ఉందో అన్ని లెక్కతో ఒత్తులు మట్టి ముక్కుల్లో వేసి నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి. ఇంకనూ శక్తివంతమైనటువంటి పరిహారం, అతి శక్తివంతమైనటువంటి 48 రోజులు పూజ చేసినటువంటి చండీ సుదర్శనవాలు చేసి సుబ్రహ్మణ్య భుజంగం చేసినటువంటి కరుంగాళిమాలను ధరించండి. జనవశీకరణ పొందండి, గ్రహదోషం తొలగించుకోండి, ఆటంకాలన్నీ తొలగి ఆరోగ్యంగా ఉండండి. ఇంకను మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురువులని సంప్రదించి మీ యొక్క జాతకం తెలుసుకోండి. లేదా మా ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నారా? మా డిస్ప్లేలో కనబడుతున్నటువంటి నంబర్కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, గురుగారు ఈ నూతన సంవత్సరం మాకు ఎలా ఉందని తెలుసుకోవాలనుకుంటున్నామని టెక్స్ట్ చేయండి, కాల్ చేయకండి. మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు. విజయోస్తు. శ్రీ పరాభవనామ సంవత్సరంలో కుంభరాశి వారికి ఎలా ఉందని తెలుసుకోబోతున్నాం. కుంభరాశి మిత్రులారా, మీకు ఉగాది శుభాకాంక్షలు. ధనిష్ట నక్షత్రం 3, 4 పాదములు, శతభిష నక్షత్రం మరియు పూర్వభద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలకి జన్మించిన మీరు కుంభరాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ యొక్క సంవత్సరం మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే: ఆదాయం 2, వ్యయం 5, రాజపూజ్యం 4, అవమానం 2. మరి ఈ సంవత్సరం మాకు ఎలా ఉండబోతుందండి గురుగారు? బాధలు అనుభవించి 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 ఉన్నాము, కష్టాలు అనుభవించి ఉన్నాం, అవమానాలు పడి ఉన్నాం, కష్టాల యొక్క ఎన్నో ఇబ్బందులు పడి వచ్చాం గురుగారు. మాకు ఈ సంవత్సరమైనా బాగుంటుందా అంటే ఎస్. మొన్న జరిగినటువంటి గ్రహణం ఉంది చూసారా, దాని తర్వాత వచ్చినటువంటి శని మార్పిడి, శని గోచార స్థితి మారుడి చూసారా, 6వ తారీఖున ఉదయం 8:29 శని భగవానుడు మీకు స్వస్తి పలికి మీ యొక్క కుంభరాశి నుండి మీనరాశిలోకి మారిపోయాడు. ఇంకా మీదట నేను కుంభరాశిని ముట్టుకోను. ఏళ్నాటి శని మీకు 6వ తారీఖుతో తొలగిపోయింది. మీరు హ్యాపీగా ఉంటారండి, అద్భుతంగా ఉంటారు. మీతో పరిచయం చేసుకోవాలి, మీతో జీవనం చేయాలి, మీతో జర్నీ చేయాలి అనుకునే వాళ్ళు కూడా కుంభం నిండు కుండండి. మీరు కష్టాలంతా మీలోనే ఉంచుకొని ఆనందాన్ని మాత్రమే, సంతోషాన్ని మాత్రమే 10 మందికి ఇచ్చే కుంభరాశి మిత్రులారా, పరోపకారార్థే ఇదం శరీరం అనే ఒక అద్భుతమైనటువంటి నానుడి కలిగిన వారు ఎవరైనా ఉన్నారంటే అది కుంభరాశి స్త్రీ పురుషులు మాత్రమే అని కూడా చెప్పచ్చు. మరి ఈ సంవత్సరం ఎలా ఉంది మీకు అనంటే, పరాభవనామ సంవత్సరంలో ఆలోచించే నిర్ణయాలు కొంచెం తీసుకోండి. సంవత్సర ప్రారంభంలో కొన్ని ఆటంకాలను శని వదిలేశాడు కాబట్టి కొంచెంగా వదులుతున్నాడు. సంవత్సరం మధ్యలో పరిస్థితి విపరీతంగా మారుతుందండి, అద్భుతంగా ఉంటారు. శని భగవానుడు మీనరాశిలో 2వ స్థానంలో సంచరిస్తాడు. కుటుంబ విషయంలో మాత్రం జాగ్రత్త, ఇది మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాను. క్లోజ్ అసోసియేట్ దగ్గర థ్రెట్ ఉంది, మీకు కాస్త జాగ్రత్త. వాళ్ళని ఎక్కడ ఉంచాలి అక్కడ ఉంచండి.
అంటే బంగారు సూదే కదా అని చెప్పి కళ్ళు పొడుచుకుంటామా? కాబట్టి ఎంతలో ఉంచాలో అంతలో ఉంచండి. అదొకటి. ధన వ్యయం మొదట్లో పెరిగే అవకాశాలు, మాటలో నియంత్రణ అవసరం. మీ మాటల వల్ల మనుషులు దూరం అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. ఇది ఒకటి జాగ్రత్త పడండి. తర్వాత జూన్ తర్వాత అద్భుతం 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 అని కూడా చెప్పచ్చు. ఇంకా గురు భగవానుడు ప్రారంభంలో 5వ ఇంట్లో ఉంటారు. జూన్ 2 6వ ఇంట్లో, అక్టోబర్ 31 7వ ఇంట్లో, జనవరి 25 2027 తిరిగి 6వ ఇంట్లోకి వచ్చేస్తున్నాడు. దీనివల్ల విద్యలో పురోగతి, శత్రువులపై విజయం, భాగస్వామ్య లాభం. అంటే పార్ట్నర్షిప్లో వ్యాపారం చేయండి ఎక్కువ. భార్యాభర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది. ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి. మల్టిపుల్ బిజినెస్ చేయండి, ఒకటే చోట ఉండకండి. ఫస్ట్ ప్లేస్ మూవ్ అవ్వండి. దీనివల్ల వచ్చిందంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మూవ్ అవ్వండి, లేదా ఒక వ్యాపారాన్ని ఇంకొక చోట కూడా పెట్టండి, ఒకటే చోట పెట్టకండి. దానివల్ల ఏమవుతుందంటే మీరే ఇబ్బంది పడతారు. మల్టిపుల్ ప్లేస్లో పెడితే అది సక్సెస్ అయ్యి ఇది డౌన్ అయినా, ఇది సక్సెస్ అయ్యి ఇంకో డౌన్ అయినా, ఏదో ఒక దాంట్లో సక్సెస్ అనేది వచ్చేస్తుంది మీకు. రాహు కేతు ఈ సంవత్సరంలో రాహు జన్మరాశిలోను, కేతు 7వ ఇంట్లో. మరి డిసెంబర్ 6 రాహు 12వ ఇంట్లో, కేతు 6వ ఇంట్లో వచ్చేసారు. దీనివల్ల వచ్చినట్టే మానసిక ఆలోచనలు విపరీతంగా ఉంటుంది. ఏం జరుగుతుందో ఏం జరగదో నిద్రలేనితనం, ఒక నిద్రలేనితనంగా ఉంటారు మీరు. విదేశీయ ప్రయాణాల అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యం మెరుగుపడుతుందని కూడా చెప్పచ్చు. ఇక దీనివల్ల ఫలితం ఎలా ఉంటుంది ఈ సంవత్సరం అంటే, ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి అశాంతి అంతా కూడా పోయి శాంతి అనేది వచ్చేస్తుంది. చాలు భగవంతుడా, ఇదేంటి నేను ఇలా అయిపోయాను, ఎలా ఉండేవాడిని ఇలా అయిపోయాను అనే ఒక క్వశ్చన్ మార్క్ మీలో నడుస్తుంది కదా. దానికి మీరు తారాస్థాయికి పోయారు ఒకప్పుడు, ఇప్పుడు క్వశ్చన్ మార్క్ అయ్యే స్థితికి మీరే వచ్చేసారు. మళ్ళీ తారాస్థాయికి వెళ్ళకపోయినా నిలదొక్కునే ఒక శక్తి, సామర్థ్యం మీలోనే ఉంది. హనుమంతుడికి వాడు శక్తి తెలియదట, ఒకళ్ళు పొగిడితేనే తెలుస్తుంది. అలా కుంభరాశి మిత్రులారా, మీ శక్తి నేను చెప్తున్నాను వినండి. మీరు ప్రయత్నం చేస్తే గొప్పవాళ్ళు, మీకంటే గొప్పవాళ్ళు ప్రపంచంలో లేరు. ధైర్యంగా నిర్ణయాలు తీసుకోండి. బావిలో కప్పలాగా ఉండకండి. జస్ట్ కమ్అవుట్. అద్భుతాన్ని సాధించబోతున్నారు. ఆర్థికంగా ఆదాయం మితంగా ఉన్న ఖర్చులు నియంత్రిస్తారు. ఫస్ట్ పెట్టుబడులలో జాగ్రత్త. ఇతరులను నమ్మి మోసపోకండి. ఎన్నో రోజులుగా లోన్స్, చిట్ ఫండ్స్ ఇవన్నీ ఎదురు చూస్తున్నారు కదా, అవన్నీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇంకా ఉద్యోగం చేసే వాళ్ళకి ఉద్యోగంలో మార్పులు, పై అధికారుల నుంచి కొంచెం ప్రెషర్, అది కూడా కొంచెం కంట్రోల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి జూన్ తర్వాత. ఇంకా ప్రైవేట్ రంగం వాళ్ళకి, ఉద్యోగం పోయిన వాళ్ళకి వచ్చే అవకాశాలు, లేదా కొత్త ఉద్యోగాలు వచ్చే అవకాశాలు, ఇవన్నీ అవకాశాలు ఉన్నాయి. ఎన్నో రోజులుగా ఏళ్ళనాడు శని వల్ల మా వివాహం ఆగిపోయిందండి, నిర్ణయమైన వివాహం కూడా ఆగిపోయిందండి, ఇంకా పెళ్ళి కాలేదండి, పెళ్లి చూపులు కాలేదు, అవన్నీ స్త్రీ పురుషులు ఇరువురికి కూడా వివాహ బంధం బలపడే అవకాశాలు ఉన్నాయి. పెళ్లి చూపులు స్టార్ట్ అవుతుంది. మీ ఇంట్లో పెళ్లి బాజా మొదలయ్యే సమయం ఆసనం అయిపోయింది. గెట్ రెడీ. మాకు ఎన్నో రోజులుగా సంతానం లేదండి, భగవత్కృపతో ఈ సంవత్సరం సంతానం యొక్క శుభవార్త వింటారు. అద్భుతమైనటువంటి విషయం జరుగుతుంది. ఇంకా ఆరోగ్యం, ఇది ఒక్కటి మాత్రం భగవంతుడు మీ చేతికే ఇచ్చేస్తున్నాడు. ఎందుకంటే మీలో విపరీతమైనటువంటి ఆలోచన, నిద్రలేనితనం, స్ట్రెస్ ఇవన్నీ మోస్తున్నారు. ఫస్ట్ మీ ఫోన్ ఉంది చూస్తారు, ఆ ఫోన్ని హాల్లో పెట్టేసి బెడ్రూమ్లో పోయి పడుకోండి. మీ పక్కన ఫోన్ పెట్టుకోకండి, ఆ ఫోనే మీకు శత్రువు. ఆరోగ్యం బాగుండాలంటే ఇలా మీరు చేయండి. మీరు చాలా అద్భుతమైనటువంటి స్థితిని మీరు పొందుతారు. దీనికి మీరు స్కిన్ ప్రాబ్లమ్స్ కొంచెం వచ్చే ఉంటాయి. మోకాలికి సంబంధించిన ప్రాబ్లం, పాదాలకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా వస్తున్నాయి. ఇవన్నీ కూడా సరి చేసుకోండి కుంభరాశి మిత్రులారా మీరు. ఇంకా ప్రయాణాలు, వ్యాపారపరమైనటువంటి ప్రయాణాలకి చాలా అవకాశాలు ఉన్నాయి. మల్టిపుల్ ప్రయాణాలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ ప్రయాణాలు చేసేటప్పుడు మీ యొక్క వస్తువులంతా కూడా కాస్త జాగ్రత్తగా పెట్టుకుంటే చాలా మంచిది. స్ట్రెస్ పెరుగుతుంది. యోగా, ధ్యానం ఇలాంటివన్నీ కూడా చేసుకుంటూ ఉండాలి. వృత్తిపరంగా ఉన్నటువంటి ప్రయాణాలలో అనవసరమైనటువంటి నిర్ణయాలు తీసుకోకండి. ఇంకా విద్యార్థులు చాలా కష్టపడి చదవాలి, యోగం పొందుతారు. కష్టపడి చదవాలి అంతే. చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. వ్యవసాయదారులకు చాలా బాగుంది. కళాకారులకి మంచి యోగం అని చెప్పచ్చు. గవర్నమెంట్ సెక్టార్లో ఉద్యోగం చేస్తున్న వాళ్ళకందరికీ కూడా ఇది శుభపరమైనటువంటి కాలం అని కూడా
చెప్పవచ్చు కుంభరాశి మిత్రులకి. ఇంకా నక్షత్ర పరంగా తీసుకుంటే ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలకి ధనలాభం, కొత్త అవకాశాలు, వ్యాపారాభివృద్ధి. శతభిష నక్షత్రంలో మీ ఆలోచనలో మార్పు వస్తే మీ జీవితం మారుతుంది, ఆధ్యాత్మిక ఆసక్తి పెరుగుతుంది, కొత్త పరిచయాలు పెరుగుతుంది, సమాజంలో ఉన్నతమైనటువంటి వ్యక్తుల యొక్క పరిచయాలు పెరుగుతాయి. శతభిష నక్షత్రం ఆలోచనలో మార్పు, ఆధ్యాత్మిక ఆసక్తి చెప్పాను చూస్తారు. మళ్ళీ పూర్వభాద్ర నక్షత్రంలో 1-2-3 పాదాల్లో గౌరవం పెరుగుతుంది, ఉద్యోగ పురోగతి పెరుగుతుంది, ప్రయాణాలు తరచూ ఉండే అవకాశాలు బాగా ఉన్నాయి. మరి ఈ సంవత్సరం మీకు అదృష్ట సంఖ్య 4, 7, 8 అని చెప్పచ్చు. అదృష్ట రోజులు శనివారం మరి గురువారం. అదృష్ట రంగులో నీలం, లేత ఆకుపచ్చ, బంగారు వర్ణం ఇవన్నీ కూడా మీకు కలిసి వస్తుంది. ఇంకా పరిహారం ఏం చేయాలి? శనివారాల్లో శని పూజ చేయండి, హనుమాన్ చాలీసా ఆరాధన చేయండి, ఈ యొక్క సుందరాకాండ పారాయణం చేయండి, తిల దానం నువ్వులు దానం ఇవ్వండి. ఇంకను మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను మీ ఇష్టదైవం మీ కులదైవ దేవాలయంలో ప్రతి శనివారం ఒక 52 శనివారాలు నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. ఆరోగ్యంగా బాగుంటారు, ఐశ్వర్యంగా బాగుంటారు, సంతోషంగా ఉంటారు, అన్ని రకాలుగా అనుకూలం కలిగి ఉంటుంది. ఇంకనూ సకల దోషాలు తొలగడానికి అతి శక్తివంతమైనటువంటి కరుంగాళి మాలను ఒక 48 రోజులు పూజ చేసి సుదర్శన చండీ హోమాదులు చేసి సుబ్రహ్మణ్య భుజంగం పారాయణం చేసి మీకు అందిస్తున్నాము. కావలసిన వాళ్ళు సంప్రదించండి. గురుగారు, ఈ కొత్త సంవత్సరం మా జాతకాన్ని మేము తెలుసుకోవాలనుకుంటున్నాం. మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురువుల్ని సంప్రదించి మీ యొక్క జాతకాన్ని తెలుసుకోండి. లేదా మా దగ్గరే తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ మా డిస్ప్లేలో కనబడుతున్నటువంటి నెంబర్కి వాట్సాప్ చేసి మీ అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకోండి. మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు. విజయోస్తు. శ్రీ పరాభవనామ సంవత్సరంలో మీనరాశి వారికి ఎలా ఉందని తెలుసుకుంటున్నాం. ముందుగా మీనరాశి మిత్రులారా, మీకు ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరం మీకు ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 7, అవమానం 2. ఇంకా ఈ సంవత్సరం మీకు ఎలా ఉంది అని అంటే, పరాభవనామ సంవత్సరంలో మీనరాశి వారికి పరీక్షలతో పాటు పురోగతి కూడా కలిసి వస్తుంది. పరీక్ష ఉంటుంది, పురోగతి ఉంటుంది, బిగ్ బ్యాలెన్స్ అనమాట. 2 కూడా. సహనం, ధైర్యం ఉంటే కష్టాలను అధిగమించి అద్భుతాన్ని సాధించే ఒక అద్భుతమైనటువంటి రాశి ఏదైనా ఉందంటే అది మీనరాశి వాళ్ళే. శని భగవానుడు ఇక్కడ ఏం చెప్పారంటే, జన్మంలో కూర్చొని సంచరిస్తున్నాడు. ఏలనాటి శని యొక్క మధ్య భాగంలో శని భగవాను ఉన్నాడు. మానసిక ఒత్తిడి పెరుగుతుంది, బాధ్యతలు పెరుగుతాయి, ఆధ్యాత్మికత పెరుగుతుంది, కష్టపడి పని చేయాల్సిన పరిస్థితి వస్తుంది శని వల్ల. మరి గురు భగవానుడు ఎలా ఉన్నాడంటే, ప్రారంభంలో గురుడు 4వ ఇంట్లో, జూన్ 2 5వ ఇంటికి, అక్టోబర్ 31 6వ ఇంటికి, మళ్ళీ జనవరి 25 2027 తిరిగి 5వ ఇంటికి వస్తున్నాడు. దీనివల్ల గురు భగవానుడు మీకు యోగంగా ఉన్నాడు. విద్యలో అభివృద్ధి, పిల్లల విషయంలో శుభవార్త, సమాజంలో గౌరవం పెరుగుతుంది, ఆర్థికమైనటువంటి పురోగతి అనేది పెరుగుతూ ఉంటుంది. మరి రాహుకేతులు ఎలా ఉన్నారంటే, రాహు 12వ ఇంట్ల ప్రారంభంలో, కేతు 6వ ఇంట్లో, డిసెంబర్ 6 11వ ఇంట రాహువు, కేతు 5వ ఇంట. ఇంకా ఓవరాల్గా ఈ సంవత్సరం ఫలితం ఎలా ఉందంటే, ఆదాయం పెరుగుతుంది, శత్రువులపై విజయం సాధిస్తారు, సమాజంలో పలుకుబడి ఉన్న వాళ్ళ యొక్క పరిచయాలు పెరుగుతాయి, రాజకీయంగా ఉన్న వాళ్ళకి ఇదొక అద్భుతమైనటువంటి సమయంగా కూడా చెప్పవచ్చు. ప్రారంభంలో కాస్త ఖర్చు ఎక్కువైనా ఈ సంవత్సరం చివరిలో ఆదాయం పెరుగుతుంది, వ్యాపారంలో లాభాలు వస్తాయి, స్టక్ అయినటువంటి వ్యాపారం కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. డెట్స్ మీకోసం అప్పుల ప్రెషర్ బాగా ఉన్న వాళ్ళకి అందరికీ కూడా మీరు ఇవ్వాల్సిన వాళ్ళు మీకు ప్రెషర్ ఇస్తుంటారు, మీకు రావాల్సినవి రావట్లేదు. పోస్ట్ ఆఫ్ ద ఇయర్ జూన్ తర్వాత ఈ అవకాశాలు ఉన్నాయి. మీరు ఎన్ని రోజులుగా లోన్ కోసం అప్లై చేసి, ఒక చిట్ ఫండ్ కోసం అప్లై చేసి ఏదైనా మీకు రావాల్సినవన్నీ, లేదా భూ ఆస్తుల నుంచి రావడం, తల్లిదండ్రుల నుంచి సంక్రమించే ఆస్తులు, ఇలాంటివి ఏమైనా ఉంటే జూన్ తర్వాత వచ్చే అవకాశాలు బాగున్నాయి. ఇంకా లీగల్గా ఉన్నటువంటి కేసులు లేదా కొత్త కేసులు కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి, కాస్త జాగ్రత్త పడండి. ఇంకా ఉద్యోగస్తులకి బాగా ప్రెషర్ అండి శని భగవాను యొక్క వల్ల, కొత్త బాధ్యతలు వచ్చే అవకాశం, మీరు అనుకోని చోటికి ట్రాన్స్ఫర్, ఇంక్రిమెంట్స్ లేట్, ప్రమోషన్స్ లేట్, సంవత్సర చివరిలో మళ్ళీ కలిసి వచ్చే అవకాశాలు బాగా ఉంటాయి. దీన్ని మీరు ఓవర్కమ్ చేయక తప్పదు 100%. ఇంకా వివాహ బంధంలో కాస్త మిశ్రమ ఫలితం, భార్యాభర్తల మధ్య సఖ్యత లోపం అవుతుంది. తర్వాత గురు భగవాన్ యొక్క అనుగ్రహంతో
శుభకార్యాలు వచ్చి మళ్ళీ కలిసి వచ్చే అవకాశాలు బాగున్నాయి. విడిపోయిన దంపతులు కూడా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇంకా ఆరోగ్యం పట్ల అలసట, ఒక శస్త్రచికిత్స, నిద్రలేనితనం, దీనికి మీరు శరీర వ్యాయామం చెయ్యక తప్పదు. ఇంకా ప్రయాణాల్లో యాత్రలు ఎక్కువ ఉంటాయి, ఆధ్యాత్మిక యాత్రలు, విదేశీ అవకాశాలు జూలై తర్వాత వస్తున్నాయి. ఉద్యోగ ప్రయాణాలు కూడా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ కూడాను వ్యవసాయదారులకి చాలా బాగుందండి ఈ సంవత్సరము. ఇంకా ప్రింటింగ్, ఎలక్ట్రానిక్ మీడియా వారికి బాగుంది, సర్వీస్ సెక్టర్ వారికి బాగుంది, రీసెర్చ్ చేస్తున్నటువంటి వారికి చాలా బాగుంది. ఇక్కడ మీనరాశి వారికి ఉన్నదేమంటే ఒక షాపింగ్ గుణం, ఏది కనబడితే అది కొనాలి. అది స్త్రీ పురుషులు ఎవరైనా సరే వారి శక్తి అనుసారం ఎప్పటికీ ఏదో మనకు అక్కర లేకపోయినా ఏదైనా కొంటారు, ప్రతిదానికి అట్రాక్ట్ అవుతారు. కాస్మెటిక్స్ అనేది ఎక్కువ యూస్ చేస్తూ ఉంటారు. తర్వాత ఈ యొక్క సౌందర్యానికి సంబంధించి పెర్ఫ్యూమ్స్ అవన్నీ చూస్తారు. దీనివల్ల స్కిన్ రిలేటెడ్గా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి, జాగ్రత్త పడండి. ఇంకా ప్రింటింగ్, ఎలక్ట్రానిక్ మీడియా వారికి యోగంగా ఉంటుందని కూడా చెప్పచ్చు. మీ యొక్క ఆలోచనలు ఎప్పుడు ఆ నీటిలో చాపలాగా క్షణచిత్తం క్షణమాయం, ఇటు అటు ఇటు అటు ఇటు అటు ఇటు అటు పరిగెడుతూ ఉంటుంది. ఒక స్థిరమైనటువంటి నిర్ణయం తీసుకోవడానికి జూలై తర్వాత అవకాశాలు బాగున్నాయి. మరి ఈ యొక్క రాశిలో నక్షత్ర ప్రకారంగా ఎలా ఉందంటే పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదం, జీవితంలో మార్పులు, ఆధ్యాత్మిక ఆసక్తి, కొత్త అవకాశాలు సమాజంలో ఉన్నాయి. ఉత్తరాభాద్ర నక్షత్రం గౌరవం పెరుగుతుంది, ఉద్యోగ పురోగతి, ధనలాభం ఉంటుంది. ఇంకా రేవతి నక్షత్రం వారికి ప్రయాణాలు ఎక్కువ ఉంటాయి, వ్యాపార అభివృద్ధి ఎక్కువ ఉంటుంది, కుటుంబంలో సంతోషాలు పెరుగుతాయి, కుటుంబంలో శుభవార్త వింటారు, అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఆస్తిపాస్తులు కొనుక్కునే అవకాశం ఉన్నాయి. రాజకీయ నాయకులు కూడా మంచి అవకాశాలు ఉన్నాయని కూడా చెప్పచ్చు ఈ సంవత్సరం. అదృష్ట సంఖ్యలు 3, 7, 9. అదృష్ట రోజులు గురువారం, సోమవారం. అదృష్ట రంగులు పసుపు, తెలుపు. ఈ సంవత్సరం మీరు చేయవలసినటువంటి పరిహారం అంటే గురు భగవానుని ప్రార్థన చేయడం, శనైశ్వరుని తైలాభిషేకం చేసి తిలదానం ఇవ్వడము, దత్తాత్రేయ స్వామి వారి ఆరాధన చేయడం, లేదా గురు ఆరాధన చేయడం, పసుపు దానం ఇవ్వడము. ఇంకను మీ వయస్సు ఎంత ఉందో అన్ని సంఖ్యతో కూడినటువంటి ఒత్తులతో నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. ఇంకనూ సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి అతి శక్తివంతమైనటువంటి కరుంగాళిమాలను ధరించండి. 48 రోజులు పూజ చేసింది. చండీ సుదర్శన సుబ్రహ్మణ్య భుజంగం చేసింది. గురుగారు, మేము మా యొక్క వ్యక్తిగత జాతకాన్ని తెలుసుకోవాలనుకుంటున్నాం ఈ కొత్త సంవత్సరంలో అంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుని సంప్రదించండి. లేదా మా ద్వారానే తెలుసుకోవాలనుకుంటే మీరు మీ యొక్క పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. ఇప్పటి వరకు 12 రాసుల్లో ఉన్నటువంటి వారికి మనం చెప్పుకున్నాము. జాతకం పడుతున్న వర్షానికి గొడుగు మాత్రమే, కానీ జాతకం జీవితం కాదు. మీరు మిమ్మల్ని, మీ జీవితాన్ని నమ్మండి, మీ ఇష్టదేవాన్ని నమ్మండి, మిమ్మల్ని నమ్మండి. అన్ని రకాలుగా మేలు జరుగుతుంది. మీరందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారి 18 అవతారముల దేవాలయం జీవకొండ తిరుపతిలో మీకోసం ప్రార్థన చేస్తాను. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. చంద్రమౌళి వెంకటేష్ శర్మ, శరణమయ్యప్ప. ఇలాంటి మరిన్ని సరిత కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.